దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు బదులుగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులు, మంచి బహుమానములు ఇచ్చుట ఎరిగి ఉండగా, 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా, గ్యారంటీ, ఖచ్చితముగా, నిశ్చయముగా, ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహించును. ఎవరికి? అడుగువారికి. దేవునికి స్తోత్రం. ఎవరిని అడుగువారికి? తండ్రిని అడుగువారికి. ఆ తండ్రి ఎక్కడున్నారు? పరమందు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎందుకంటే ఏలయనగా మనము యుక్తముగా దేవుని చిత్తానుసారముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ ఉచ్చరించుటకు వీలు కాని, అసాధ్యమైన కాని మూలుగులతో, ఉచ్చరించుటకు శక్యము కాని అసాధ్యమైన మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా, మన నిమిత్తము, మనకు బదులుగా విజ్ఞాపనము చేయుచున్నాడు. 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుని చిత్త ప్రకారము, దేవుని లేఖనానుసారముగా, దేవునికి ఇష్టమైన రీతిలో పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. సో పరిశుద్ధాత్మ గురించి మరొక అడుగు ముందుకు వేస్తున్నాం. గడిచిన 20-25 సంవత్సరాల్లో 4-5 సందర్భాల్లో పరిశుద్ధాత్మ గురించి ఇలాగునే ధ్యానం చేస్తూ వెళ్ళాం. ఇవేమి కొత్త సంగతులు కాదు. అదే పరిశుద్ధ గ్రంథం, అవే వాక్య భాగాలు, అవే వచనాలు. వివరించే తీరు వేరుగా ఉండొచ్చు. మీకు ఉపదేశముగా వచ్చే విధానం క్రొత్తగా ఉంటే ఉండొచ్చు. అయినను ఆ 20-25 సంవత్సరాల్లో మధ్యలో ప్రభునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు. బాప్తిస్మం పొందినవారు, రక్షణ పొందినవారు, సువార్త విన్నవారు. కనుక వారికి పరిశుద్ధాత్మ గురించి తెలియాలి. వారు పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ చేత వారు కూడా నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలనే ఆసక్తి వాళ్ళలో మంటలాగా రగలాలి. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే నాకు శక్తి లేనట్టే. ఈ పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే నేను శరీరానుసారముగా నడిచే విషయాలు ఎక్కువైపోతాయి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే
ఆయన ఆత్మానుసారంగా నడిపించబడటం నాకు సులువవుతుంది అనే తాత్పర్యం, అనే ఆసక్తి వాళ్ళల్లో మిక్కుటముగా ఎక్కువగా పెరిగిపోతుంది. ఆసక్తి, ఆలోచన, ఆశ ప్రజ్వలిస్తుంది అనటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. ఎప్పుడైతే దేవుని గురించి వాక్యం వివరిస్తామో వెంటనే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రక్షణ పొందాలని, పాపక్షమాపణ పొందాలని, పరిశుద్ధులుగా తీర్చబడాలని, ప్రభుతో పరములో సదాకాలము ఉండాలని ఆశ పెరుగుతుంది. ఆశ విశ్వాసము నడిపిస్తుంది. ఆ విశ్వాసం ప్రభుతో నడిపిస్తుంది. అలాగనే పరిశుద్ధాత్మ గురించి దేవుని లేఖనాలు వివరించబడుట ద్వారా, చెప్పబడుట ద్వారా, బోధించబడుట ద్వారా, ప్రకటించబడుట ద్వారా వినుట వలన వినువారికి విశ్వాసం వస్తుంది. విశ్వాసం అంటే కేవలం రక్షణ కోసమే మనం అనుకుంటాం. దేవుని మాటలు వినుట వలన విశ్వాసం మాత్రమే కాదు, దేవుని యొక్క మాటలు వినుట వలన పరిశుద్ధాత్మ పొందుట, దేవుని యొక్క మాట వినుట వలన విశ్వాసములు అంతకంతకు బల పొందుట, దేవుని యొక్క మాట వినుట వలన విశ్వాసములో స్థిరంగా ఉండుట, దేవుని మాటలు మనలో నిలుపుకునేలాగున్న దేవుని యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా ఉండే ప్రత్యేకమైన ఎక్సర్సైజ్, పరిచర్యను మనం నమ్మాలి. కనుక పరిశుద్ధాత్మ గురించి మనం శ్రద్ధతో విందాం. పరిశుద్ధాత్మ అంటే వేరే లేదా నెంబర్ 3 అని అనుకోవద్దు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే. ఆయా రీతులుగా వారు వేరు వేరు పరిచర్యలు చేయుటకు విడదీయబడినట్టుగా, విడివిడిగా ఉన్నట్టుగా వారి గురించి చెప్పబడిన వారి పనులు విడివిడిగా ఆ రీతిలో ఉన్న ముగ్గురు ఒకరే. ఆది యందు దేవుడున్నాడు, దేవునిలో దేవుని వాక్కుంది, ఆ దేవునిలో దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. ఆది కాండం 1వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు, ప్రభువు, యేసు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే. యేసు ప్రభు చెప్పిన మాట మర్చిపోలేదు కదా. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్ముతారో వారికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలో అనలేదు. తండ్రి నామం, కుమారుని నామం, పరిశుద్ధాత్మ అదే నామం. నామములలో అని అనలేదు, నామములో అని ఉంది కనుక దాని మీద కొంచెం మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి విపరీతమైన వాదనలు అనాది కాలంలోనే వచ్చేసాయి. ఆ తర్వాత పెంతెకోస్తు ప్రత్యేకమైన అనుభవం సంఘాల మీదకి దిగి వస్తుండగా ఆ విషయం ఎరుగక పూర్వీకులు చెప్పిన మాటల మీదే పునాది వేసుకుని ఈ పరిశుద్ధాత్మను తిరస్కరించడమే కాకుండా, ఈ అనుభవాన్ని నిర్లక్ష్యం చేయుటే కాకుండా, ఈ అనుభవానికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని లేఖనాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుకోవటం ఎక్కువగా జరుగుతూ ఉంది. యేసును దూషించుట ఎంతో, దేవుని దూషించుట ఎంతో, పరిశుద్ధాత్మని దూషించుట అంతకన్నా ఎక్కువ అని ప్రభు చెప్పారు. ఒకవేళ వ్యక్తుల ప్రవర్తనను బట్టి, పరిశుద్ధాత్మ పేరట వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఆడే నాటకాలు, వాళ్ళు వేసే వేషాలు, వాళ్ళ యొక్క చిత్త ప్రవృత్తులను బట్టి ప్రజలకు లేదా విశ్వాసులకు సంశయం వస్తే రావచ్చు. పరిశుద్ధాత్మ పొందేమంటారు, ఈ నాటకాలేంటి, ఈ నాట్యాలేంటి, సినిమా పాటలు లాంటి పాటలేంటి, ఒంటి మీద వస్త్రం కూడా ఊడిపోతుందో లేదో తెలియకుండా ఒళ్ళంతా కనపడేలాగున ఆ డ్రెస్సులేంటి, వీళ్ళ పరిశుద్ధాత్మను పొందింది, వీళ్ళ పరిశుద్ధాత్మ చేత నింపబడింది అని అనటంలో సందేహం లేదు. కానీ వారు ఇటువంటి వారిని చూచి, ఇటువంటి వారి వైఖరిని చూచి, పరిశుద్ధాత్మ పేరట, యేసునామం పేరట, దేవుడు సభల పేరట విపరీతాలు జరిగిపోతున్నాయి. సభల్లో వింతలు జరిగిపోతున్నాయి, విడ్డూరాలు జరిగిపోతున్నాయి. ముక్కును వేలేసుకునేలాగున విశ్వాసులు రెచ్చిపోతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎక్కడా పరిశుద్ధాత్మ యొక్క ఆ భయము, వణుకు, ఆ పూజనీయత, ఆ స్థితి ఎక్కడా కనపడదు. బజార్లో అంటే అనుకోవచ్చు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు,
కొద్దిసేపు ఆగి వినేవారు ఉంటారు, కాసేపు ఏదో మాట్లాడుకుని పోయేవారు ఉంటారు. అక్కడ మనం డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేయలేం. మాట్లాడకుండా ఉండండి అని అక్కడ చెప్పలేం. సువార్త ప్రకటించడం ఎక్కువగా అపొస్తలులు వీధుల్లోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు, మందిరాల ముందు నిలబడి మాట్లాడేటప్పుడు, లేదా ఆయా సందర్భాల్లో వారెప్పుడు కూడా డిసిప్లిన్లో పెట్టలేదు. లోకంలో వాళ్ళు ఉన్నారు, పబ్లిక్లో వాళ్ళు ఉన్నారు, కానీ మందిరంలో సమాజం ఒక చోట కూర్చున్నప్పుడు పౌలు కూడా క్రమం చెప్తారు. సంఘంలో సమాజంలో ఒక చోట కూర్చున్నప్పుడు స్త్రీలు మాట్లాడొద్దు, మీకేమైనా సంశయం ఉంటే, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే, మీకేమైనా దేవుడు బయలుపరిస్తే ముందు మీ భర్తతో ఇంట్లో మాట్లాడండి అంటాడు. అంటే సంఘంలో సమాజంలో దేవుని పిల్లలు ఒక చోట కూడి ప్రభు బల్ల విరుస్తున్నట్టుగా మనమున్నప్పుడు ఒక ప్రత్యేకమైన డిసిప్లిన్లో మనం ఉండాలి. వీధుల్లో ఆ డిసిప్లిన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వీళ్ళతో దేవుడే మాట్లాడతాడు అని మనం నిష్ఠూరంగా ఉండకూడదు. మనం ప్రకటించడమే పని. దేవునికి స్తోత్రం. వినేవారు వింటారు, వింటూ పోయేవారు పోతుంటారు. కానీ మళ్ళీ సభ అనేటప్పటికి పబ్లిక్లో జరిగిన ఒక ప్రత్యేకమైన స్థలములో, ఏర్పాట్ల మధ్యన, వెలుగు మధ్యన, సంగీత ధ్వని ఆరాధనల మధ్యన, ఒక ప్రత్యేకమైన అర్పణతో, భావంతో, ఉద్దేశంతో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఇదే మా ఆహ్వానం అంటూ ఆ ఆవరణలోనికి ఆహ్వానించి చేసే సభది గనుక అక్కడ క్రమం ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దైవజనుల వైఖరిని బట్టు, లేదా పెద్దల వైఖరిని బట్టు, యేసు నామం పేరట, యెహోవా నామం పేరట, పరిశుద్ధాత్మ అనే వంకతో విపరీతమైన విషయాలు ముక్కును వేలేసుకునేలాగున చేయటం నిజంగా మంచిది కాదు. ఆ దేవునికే అవమానం. వారు అలా చేయటం మంచిది కాదు. అలా వారు చేస్తున్నారని పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మ భాషలు లేవు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవు, పరిశుద్ధాత్మ నడిపింపు ఇప్పుడు అవసరం లేదు, పరిశుద్ధాత్మ ఎప్పుడూ ఆదిమ సంఘం కోసమని ఇంత దూరం పోయి గుప్పిలి బిగించి నువ్వెంతంటే నువ్వెంత, నీకేం తెలుసు అంటే నీకేం తెలుసు అనుకుంటూ చాలా తీవ్రంగా వాదాలతో యేసు ప్రభు యొక్క శరీరాన్ని చిన్న భిన్నం చేసేస్తున్న సందర్భాలు. థియాలజీ చెప్పే కాలేజీల సంఖ్య పెరిగిపోతున్నా, ఆ చెప్పేవారు పరిశుద్ధాత్మ అనుభవంతో లేనివారు టీచర్స్ అయితే ఇంకేముంటుంది, అసలు పరిశుద్ధాత్మ అనే పేరే రానివారు బయటికి. పరిశుద్ధాత్మ గురించండి మాకు అనము, ఆపేయి అని తీవ్రంగా స్పందించే భక్తులు, మహాభక్తులు ఉన్నారు. అలాంటి వాతావరణంలో మీరు నేను ఉన్నాం కనుక పరిశుద్ధాత్మ గురించి విని విశ్వాసం పెంచుకుని ఆత్మబలంతో, ఆత్మచేత నడిపించబడుతూ ముందుకు వెళ్లాల్సిందే. దేవునిని తిరస్కరించినట్లే, యేసు ప్రభువును తిరస్కరిస్తే తండ్రైన దేవుని తిరస్కరించినట్లే, యేసును అంగీకరిస్తే తండ్రిని అంగీకరించినట్లే, యేసు మాటల మీద నమ్మిక ఉంచితే తండ్రి మాటలను నమ్మినట్లే. యూదులు, పరిసయ్యులు, యాజకులు యేసును నమ్మేవారు కాదు, దేవుని మేము నమ్ముతున్నాము అనేవారు. యేసు చెప్పే ధర్మశాస్త్రపు మాటలు నమ్మేవారు, కానీ ఆ వివరాలు చెప్పే యేసు మాటలు నమ్మేవారు కాదు. మేము దేవుని నమ్ముతున్నాము అనేవారు. కనుక దేవుని నమ్మేవారు నన్ను కూడా నమ్ముతారు, ఎందుకంటే నేను పంపబడిన వాడను, తండ్రి మాటలే నేను చెప్తున్నాను అనేవాడు. మరొక చోట నన్ను చూస్తే, నా మాటలు వింటే, నా మాటల మీద మీరు విశ్వాసం ఉంచితే దేవునిని చూచినట్టే, దేవుని మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్టే, ఇవి దేవుని మాటలు అని చెప్పేవాడు. నేను వేరు, తండ్రి వేరు కానే కాదు అని స్పష్టంగా బోధించేవాడు. ఓకే, తండ్రి, కుమారుడు, మరి మూడవ రూపం, మూడవ స్వరూపం, మూడవ విధి పరిశుద్ధాత్మ. తండ్రిని అంగీకరిస్తే యేసుని అంగీకరించినట్టే, యేసుని అంగీకరిస్తే తండ్రిని అంగీకరించినట్టే, తండ్రి యేసుని అంగీకరిస్తే పరిశుద్ధాత్మను అంగీకరించాలి కదా. పరిశుద్ధాత్మను అంగీకరించిన వారు కుమారుణ్ణి, తండ్రిని అంగీకరించినట్టే. పరిశుద్ధాత్మను అంగీకరించిన వారు కుమారుణ్ణి, తండ్రిని అంగీకరించినట్టు కాదా అని వచనం మనకు కనపడకపోయినా ఒకసారి ఆగి ఆలోచన చేస్తే బాగుంటుంది. యేసన్నాడు, నన్ను అంగీకరించకపోతే, నా మాటల మీద విశ్వసించకపోతే తండ్రిని కూడా మీరు విశ్వసించినట్టే లెక్క, తండ్రి మాటలు కూడా మీరు నమ్మనట్టే లెక్క.
ఇప్పుడు నేను చెప్పే మాటల మీద మీరు విశ్వాసం ఉంచుచున్నారు గనుక నన్ను పంపిన వాని మీద మీరు విశ్వాసం ఉంచుతున్నారు. దేవునికి స్తోత్రం. అదే సీక్వెన్స్లో, అదే పరిధిలో, అదే విధానంలో మనం మాట్లాడుకుంటే సేమ్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రిని అంగీకరించిన వాడు కుమారుని అంగీకరించేస్తాడు. కుమారుని అంగీకరించిన వారు తండ్రిని అంగీకరిస్తారు. తండ్రి కుమారుని అంగీకరించిన వారు పరిశుద్ధాత్మను అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక మనస్సును పరిపరిమితం పెట్టుకోకుండా ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు నేను చెప్పినా మరింత శ్రద్ధతో, మరింత స్పష్టతతో మన లేఖనాలను వినాలి. దేవుని మనకి స్తోత్రం. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరే అన్నట్టుగా మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మాట మాత్రమే కాకుండా అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం చూద్దాం. అక్కడ కూడా తండ్రి, ప్రభువు, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకే వచనంలో మనకి కనిపిస్తారు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27, 28 చూద్దాం, లేదా 28 నుంచి చూసినా పర్వాలేదు. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశ్యం, దేవుని ప్రణాళిక అంతయు మీకు తెలపకుండా మేము ఏమీ దాచుకోలేదు. దేవుడు అక్కడ నెంబర్ ఒకటి చూడండి. దేవుడు 4వ నెంబరు అనగా ప్రభువు. అంతే కదా. దేవుడు అనగా ప్రభువు. ఆ తర్వాత తన స్వరక్తం ఇచ్చి, దేవుడు తన స్వరక్తం ఇచ్చారా, దేవుని కుమారుడు తన స్వరక్తం ఇచ్చారా? దేవుడి లోకమునెంతో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుడని యేసుని లోకములోనికి తన స్వరక్తం ఇచ్చి విమోచించుట కొరకు పంపాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక తాత్పర్యం. సో దేవుడు తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన దేవుడు. ప్రభువులు ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటారు. దేవుడు ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటారు. తండ్రి దేవుడు, ఓకే. తండ్రే ప్రభువు, యెహోవా ప్రభువు. అయితే మత్తయి సువార్త, యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు నామమందు లేదా యేసుక్రీస్తును ప్రభువుగా ఎంతమంది అయితే అంగీకరిస్తారో, యేసుక్రీస్తును లార్డ్గా ఎంతమంది అంగీకరిస్తారు, వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది అనేటప్పటికీ ఇటు తండ్రి ప్రభు, ఇటు కుమారుడు ప్రభు. తండ్రి దేవుడు, కుమారుడు కూడా దేవునిలో దేవునితో దేవునులా. దేవుని మనకి స్తోత్రం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, మళ్ళీ అడుగుతున్నానే కాదు, యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చాడు. రక్తం కాచటానికే ఆయన మానవ శరీరంతో రావాల్సి వచ్చింది. మరీ కడుపులో రక్త మాంసములు పోసుకోవాల్సి వచ్చింది. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అని గ్రంథాలు ఘోషిస్తున్నాయి గనుక, అది పరిశుద్ధ రక్తమై ఉండాలి గనుక, పరిశుద్ధ రక్తం ఏ మానవుల్లోనూ లేదు గనుక, అందరిలోనూ పాపం ఉంది గనుక, పాపపు బీజంతో అందరి రక్తము కలుషితమైపోయి ఉంది గనుక, ఈ లోక సంబంధంగా జ్ఞానులు ఉండొచ్చు, మహాజ్ఞానులు ఉండొచ్చు, మహాపురుషులు ఉండొచ్చు, గొప్ప గొప్పవారు ఉండొచ్చు, కానీ వారిలో పాపముంది, వారి రక్తంలో పాపముంది గనుక పాపము లేని వాని రక్తం కావాలి. అంటే దేవుడే పాపము లేనివాడు, దేవుడే పాపము లేనివాడు గనుక ఆ దేవుడు రక్తం కార్చుట అసాధ్యం. దేవునిగా ఉంటే రక్తం కార్చుట అసాధ్యం. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, ఆయన వెలుగయ్యున్న దేవుడు, ఆయన మహిమ స్వరూపి కనుక ఆయన రక్తమాంసములు కలిగి ఉండుట అసాధ్యం. కనుక దేవుడు నరావతారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. మనవలే రక్తమాంసములు ఎముకలు ధరించుకోవలసి వచ్చింది. పాప శరీర ఆకారంతో ఉన్నాడు, కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చాడు, తన సొంత రక్తం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, దేవుడు అంటే ప్రభువు, తన స్వరక్తము. దేవుడు, ప్రభువు, ఎవరు స్వరక్తము? యేసు. అంటే దేవుడైనా ప్రభు అయినా యేసైనా ఒక్కరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అయితే దేవుడు, ప్రభువు, యేసు అనే పేర్లు అక్కడ వచ్చేసాయి.
దేవుడు తన స్వరక్తమిచ్చిన వాడు యేసు, దేవుడని వచనం ప్రారంభమైంది. దేవుడే యేసు, యేసే దేవుడు, స్వరక్తమిచ్చాడు మానవ శరీరంతో. ఆయన దేవుడై ఉండి దేవునిగా ఉండుట గొప్ప భాగ్యమని తలంచక దాసుని స్వరూపం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. మరి పరిశుద్ధాత్మని ఎలా లింక్ చేయాలి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. సంఘం ఎవరిది? సంఘం ఎవరిది? చర్చ్ అంటే బిల్డింగ్ అండి. చర్చి సంఘం అని అంటాం, కానీ సమాజము అంటే బాగుంటుంది. సంఘం అనే కన్నా సమాజం అంటే బాగుంటుంది. ప్రజా సమూహము, విశ్వాసుల సమూహము, కుల మతములకు అతీతమైన యేసు రక్తం చేత కడగబడిన, తండ్రి చేత పరిశుద్ధులుగా ఎంచబడిన, యేసుక్రీస్తు రక్తమందు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్న వారి సమూహం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును ఏ విషయమందు అధ్యక్షులుగా ఉంచెనో, పెద్దలుగా ఉంచెనో, ఆ యావత్తు మందను, మందలో కొంచెం కాదు, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఇది అపొస్తలుడైనటువంటి ఆ పౌలు భక్తులు అప్పటికే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయంతో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొంది సంఘములోనికి చేర్చబడి రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు, ఉపవాసం ఉండుట యందు, సహవాసముగా కూడుట యందు ఎడతెగక ఉన్న ఆ దినాలలో ఆ సంఘమును, ఆ సమాజమును ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సంఘంతో, విశ్వాసులతో చెప్తున్నారు కనుక తన సంఘమును కాయుటకు దేవుడు తన సంఘమును, ప్రభువు తన సంఘమును, యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘమును, దేవుని సంఘం, ప్రవచన దేవుని సంఘం అని మనం ఉంటాం. చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు సంఘం. దేవుని మనకి స్తోత్రం. దేవుని సంఘం వేరు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వేరా? దేవుడు వేరు, క్రీస్తు సంఘం వేరా? నమ్మికలు, వచనాల మీద విశ్వాసాన్ని స్థిరపరచుకుని కొన్ని వచనాల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకుండా, క్రీస్తు సంఘం, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఆ సంఘమే, ఏ సంఘానికైతే క్రీస్తు అనే పేరు పెట్టబడుతుందో ఆ సంఘమే పరలోకి వెళుతుంది అన్నట్టుగా మనం వింటుంటాం. ఉండనివ్వండి, అలాంటి బోధలు ఉండనివ్వండి, వినండి, నో ప్రాబ్లం. కానీ లేఖనాలను మనం ధ్యానం చేస్తూ మరింత అవగాహనలోకి రావడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, అది దేవుని సంఘమా, ప్రభు సంఘమా, క్రీస్తు సంఘమా? దేవుడి సంఘం వేరు, ప్రభు సంఘం వేరు, క్రీస్తు సంఘం వేరా? పేరు పెట్టుకుంటే అయిపోతుందా? బయట బోర్డు పెట్టేసుకుంటే అయిపోతుందా? లేదు. సరే, ఆ సంఘం, ఆ మంద, ఆ సమాజం, దానిని కాయటానికి మిమ్మల్ని ఏ విషయమందు ఏం చేయటానికి అధ్యక్షులుగా ఉంచారో ఎవరు? యేసు ప్రభు పేతురుని అడిగాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అడిగిన ప్రతిసారి నా గొర్రెలను కాయి, నా గొర్రెల మేపు, నా గొర్రె పిల్లలను కాయి అన్నాడు. చూసావరా? ఏ విషయమందు తన మందను కాయటానికి అధ్యక్షులుగా ఉంచాడో, కాపర్లుగా పెట్టాడో, ఓవర్సీర్స్గా పెట్టాడో, నాయకులుగా పెట్టాడు, పెద్దలుగా పెట్టాడు. ఎవరు పెట్టారు? కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్షులుగా ఏ విషయంలో ఉంచాడు? దేవుడు ఉంచాడా? ప్రభు ఉంచారా? యేసుక్రీస్తు ఉంచారా? పరిశుద్ధాత్మ ఉంచారా? చూడండి వచనం అక్కడ. దేవుడు అనగా పరిశుద్ధాత్మ తన స్వరక్తమిచ్చేటప్పటికి యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు అక్కడికి. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు అంటూ తన మందను కాయటానికి పరిశుద్ధాత్మ చేత మీరు నియమింపబడ్డారు. యేసు ప్రభు నియమించాడు. పేతురుతో అంటాడు, నా మందను కాయి అంటాడు. దేవుడు
కాయటం వేరా, ప్రభువు మంద వేరా, యేసుక్రీస్తు మంద వేరా, పరిశుద్ధాత్మ మంద వేరా? ఎక్కువ నేను వివరించి చెప్పను, కానీ మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సంఘం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు ఈ పరిశుద్ధాత్మ గురించి వేరుగా మీరు అనుకోవద్దు. దేవుడు మహాపరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. పరిశుద్ధాత్ముడు అంత పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అన్నట్టుగా తగ్గించొద్దు. ఆయన మరుగుని పెట్టొద్దు, ఆయనకు మసిబూసి మారేడుకాయ చెయ్యొద్దు, అసలు ఆయన అవసరం సంఘానికి లేదు అన్నట్టుగా మాట్లాడొద్దు, ఆయనకు అసలు వాల్యూ లేనట్టుగా మీరు చేసేయొద్దు. తండ్రికి ఇచ్చే వాల్యూ, కుమారుడికి ఇచ్చే వాల్యూ, పరిశుద్ధాత్మకి ఇచ్చే వాల్యూ ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ అనగా ప్రారంభంలో చెప్పినట్టుగానే మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ అది కేవలం జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ బుద్ధి కాదు. బుద్ధికి ఆకారం ఉండదుగా, జ్ఞానానికి ఆకారం ఉండదుగా, ఆనందానికి ఆకారం ఉండదు కదా, సత్యం దానికి ఆకారం ఉండదు కదా. సత్యానికి ఆకారం ఉండదనుకుంటే యేసుప్రభువు అంటాడు నేనే సత్యం అన్నాడు. మార్గానికి ఆకారం ఉండదనుకుంటే నేనే మార్గాన్ని అన్నాడు. జీవానికి ఆకారం ఉండదనుకుంటే నేనే జీవాన్ని అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. జ్ఞానాత్మ, బుద్ధిగలాత్మ, వివేచనాత్మ అని ఇలాగా పేర్లున్నాయి. ఆత్మ అంటే జ్ఞానం. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే ఆత్మను కలిగి ఉన్నట్టే. జ్ఞానం వేరు, ఆత్మ వేరు కాదు అనే రీతిలో మనం వింటుంటాం. కనుక పరిశుద్ధాత్మని ఏదో వచ్చాడు వెళ్ళాడని కేకలు వేయకండి, అల్లరి చేయకండి. పరిశుద్ధాత్మ కాదు, జ్ఞానం. మీరు ఎప్పుడైతే జ్ఞాన వాక్యం ద్వారా పొందుకుంటుంటారో, వాక్యమే ఆత్మ గనుక అది పరిశుద్ధాత్మ అంతే అని చెప్పేసి అక్కడితో కటాఫ్ చేసేసి లోతైన వచనాలు చక్కగా వివరించేవారిని మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక పరిశుద్ధాత్మ అనే ఆ విషయాన్ని, ఆ పదాన్ని వ్యక్తికి మనం వాడాలి. దేవుడు ఆత్మ ఉన్నారు, దేవుడు వ్యక్తి, పర్సన్. క్రీస్తు కూడా ఆత్మస్వరూపి, ఆయన వ్యక్తి అయి ఉన్నాడు, పదార్థం కాదు. ఆయన ఖచ్చితంగా నమ్మాలి. దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే. పరిచర్యలు వేరు. దేవునికి స్తోత్రం. అలాగున మనము మరొక అంశంలోకి రాబోతున్నాం. కనుక పరిశుద్ధాత్మ నింపుదలైనప్పుడు కానీ, పరిశుద్ధాత్మ గురించి నమ్మిన వారు చెప్పుకునే టైంలో కానీ అది అనకూడదు, వచ్చింది పోయింది అనకూడదు. ఎందుకంటే తెలుగు గ్రామర్లో చివరిలో వచ్చాడు, వచ్చింది, ఫిమేల్ జెండర్ అయితే వచ్చింది అంటాము, మేల్ జెండర్ అయితే వచ్చాడు అంటాము అని తెలుగు గ్రామర్లో ఉంది. అవి ఖచ్చితంగా వచ్చేస్తాయి, వాగ్దాటిలో, సంభాషణలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గ్రామర్ ఉండాలని ఏం లేదు. పశు వచ్చింది, పక్షి వచ్చింది అని చెప్పేసేస్తాం. బాలుడు వచ్చాడు, బాలిక వచ్చింది అని చెప్పేసేస్తూ ఉంటాం. ఒకవేళ ప్రాణం లేకపోయినా బస్సు వచ్చింది అని చెప్పేస్తాం. కనుక ద అని గ్రామటికల్గా దేనికి వాడినా వాడకపోయినా, దేనికి వాడాలి దేనికి వాడకూడదని లోకరీతిగా సంభాషణలో ఆ రీతి విధి విధానాలు ఉన్నా, దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వచ్చింది అనలేం కదా. పురుషుడు మరియు కడుపున బాలుడు అని ఉంది కదండి. దేవుడు వచ్చింది అనలేదు కదా. దేవుడు కాకుండా దేవుడు ప్రక్కన దేవత ఉంటే వచ్చింది అనొచ్చు. కానీ దేవుడు దేవుడే. ఆయనలోనే పురుషత్వం ఉంది, ఆయనలోనే స్త్రీతత్వం ఉంది. యేసులోనే పురుషత్వం ఉంది, స్త్రీతత్వం ఉంది. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, తన పోలిక తన స్వరూపము ఎవరికిచ్చారు దేవుడు? ముందు ఎవరికిచ్చారు దేవుడు? ఫస్ట్లో ఏదైనా తోటలో ఆదాము. అవును కదా. తన పోలిక తన రూపం. కొంచెం జస్ట్ బేస్ వేసుకుందాం, పెద్దగా లోతుగా వెళ్ళిపోయి థియాలజీ చేసుకుని మళ్ళీ గలిబిలి వాదాలకు వెళ్ళొద్దు. ఒకవేళ వాదం పెట్టుకునేవారు వస్తే మనం సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ కొంచెం అవగాహన చేసుకోవటానికి చిన్ని పిల్లల మనసుతో మనం ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఏదైనా తోటలో దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం అందు, ఇక్కడ కూడా మన పోలిక మన స్వరూపం అంటాడు దేవుడు. అంటే చుట్టూ దూతలు ఉన్నారా? గాబ్రియేలు ఒకడే, గాబ్రియేలు లేరు. మిఖాయేలు ఒకడే, మిఖాయేలు లేరు.
కెరూబులు ఉన్నారేమో, శరాఫులు ఉన్నారేమో, 4 ముఖములు కలిగిన జీవులు ఉన్నాయేమో, దూతలు ఏంజల్స్ ఉన్నారేమో. కానీ గాబ్రియేల్ ఒక్కడే, మిఖాయేల్ ఒక్కడే. ఓకే, లెట్ ఇట్ బి. కానీ మనవలే మన రూపమందు మన అని ఎందుకు అంటున్నాడు? ఒకవేళ దేవుడు మనకు గాబ్రియేలు రూపం ఇస్తే తన రూపం అని వచ్చింది అక్కడ. దేవుని రూపం వేరు, దూతల రూపం వేరు. దేవుని మహిమ వేరు, దూతల మహిమ వేరు. దేవుని శక్తి వేరు, దూతల శక్తి వేరు. దేవుని మనకి స్తోత్రం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. దాని ద్వారానే మనం గుర్తుపట్టుకుంటున్నాం. దాని ద్వారానే పేర్లతో ఓహో అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది. దేవుడు తన పోలిక తన రూపం నరుడికి ఇచ్చాడని ఉంది. తన పోలిక ఆ తనలో మళ్ళా దేవుడు అంటాడు, మన పోలిక చొప్పున నరుని చేద్దాము. మన అనేటప్పటికీ ఎక్కువగా దైవజనులు చెప్పే మాట, మన అంటే ఎవరు? యేసున్నాడు దేవునితో, పరిశుద్ధాత్మ ఉన్నాడు దేవునితో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటై ఉన్నారు. మన అని అందుకే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆది నుంచి యేసున్నాడు, ఆది నుంచి పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆది నుంచి దేవుడు ఉన్నాడు. అంతే, అక్కడితో అలాగా ఆపేద్దాం. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మనకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. దేవుడు ఒకవేళ మనకు అర్థం చేసుకునే అవగాహన, జ్ఞానం ఒక వరముగా ఇస్తే మనము తేటగా దాన్ని అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నేను చెప్పాలనుకుంటున్న మాట, మళ్ళా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, వచ్చింది పోయింది అనటం భావ్యం కాదు, అనటం న్యాయం కాదు, అనటం మర్యాద కాదు. అలాగంటే నరకానికి పోతారని అంత దూరం పోను. అలాగంటే మీకు ఏదో నష్టం, శాపం వచ్చేస్తుందని ఈ విధంగా కూడా నేను నడిపించను. ఒక మాత్రం అవగాహన చేసుకోవాలి, ఆయనను గౌరవించాలి, ఆయనను ఆయనగానే గౌరవించాలి. కనుక న్యాయబద్ధంగా, వాక్యానుసారంగా ప్రభువు కూడా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆమె, అది అని ఎక్కడ యేసు ప్రభు అనలేదు. ఒకవేళ యేసు ప్రభు వచ్చింది పోయింది, వచ్చినప్పుడు ఇలా చేస్తుంది అని అంటే మనం కూడా వచ్చింది పోయింది అని అనొచ్చు. కానీ యేసు ప్రభు ఆయన వచ్చినప్పుడు ఆయన మీకు సమస్తాన్ని బోధిస్తాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు, ఆయన మీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఆయన వాడు అని కూడా అనలేదు, ఆయన. హీ అని ఉండొచ్చు ఇంగ్లీష్లో, హీ. ఆయనకు వాడికి 2 అక్షరాలు, హీ. ఇంక రెస్పెక్ట్ ఏమి లేదు. హీ అనేటప్పటికీ అతడు అనొచ్చు, వాడు అనొచ్చు, ఆయనను కూడా ఉంటుంది. అయితే తెలుగులో మాత్రము డిఫరెన్స్, ఆయన, గౌరవం. దేవునికి స్తోత్రం. తండ్రి వచ్చాడు వాడు అనలేం కదా, తండ్రి వచ్చాడు వాడు అనలేం కదా. గారు అంటాము, లేకపోతే ఆయన అంటాం. అది సముచిత గౌరవం. తెలుగు భాషలో ఉండే ఔచిత్యాన్ని బట్టి ఇంగ్లీష్లో ఎలాగున్నా, ఏ పదాలతో మనం చూసుకున్నా, ఎవరికి వారే ఆయా భాషల్లో ఆయనకు గౌరవమైన పేరు ఇవ్వాలి. ఆ పేరుకు గౌరవాన్ని మనం ఆపాదించాలి. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తారు కదా, ఆయన వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు, మీకు సహాయం చేస్తాడు, మీ నిమిత్తము విజ్ఞాపన చేస్తారు. దేవునామానికి స్తోత్రం. సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన అంటాడు. మళ్ళా ఆదరణకర్త వచ్చినప్పుడు, సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు అంటూ ఆ పేర్లు, టైటిల్స్ ప్రభు చెప్తున్నా, సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన అంటాడు. మళ్ళా ఆదరణకర్త మీ యొద్దకు వచ్చినప్పుడు, మీ దగ్గర పంపబడినప్పుడు ఆయన అంటాడు. కనుక మనము ఇది మనసులో పెట్టుకోవాలి. ఆయనను ఆయనగానే మనం పలుకుదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, పదార్థం కాదు. పరిశుద్ధాత్మ ఆత్మయ్య ఉండొచ్చు, దేవుడు ఆత్మయ్య ఉండొచ్చు. ఆయనకు రూపం ఉంది. ఆయన ఒక ముద్ద కాదు, ఏదో కాంతిపుంజం కాదు, ఏదో వెలిగే దీపంలాగా ఒక ప్రకాశం కాదు. లేఖనం చెప్తుంది కదా, దేవుడు జ్యోతి స్వరూపుడు కాదని నేను అనను, ఆత్మస్వరూపి అని యేసు అంటున్నారు, కాదని మనం అనము. అలాగే పరిశుద్ధాత్మ కూడా జ్యోతి స్వరూపుడు, ఆత్మస్వరూపి, ఆత్మ కాదని మనం అనం. అయితే దేవుడు అంటున్నాడు, నేనేదో జ్యోతిని మాత్రం కాదు, ప్రకాశించే వెలుగును మాత్రం కాదు, రక్షించుటకు నా చేతులేమీ కొరచగా లేవు. చేతులున్నాయి,
కనులిచ్చిన వాడు చూడకుండా ఉంటాడా అని లేఖనం. ఆయన చూస్తాడు. ఆయనకు హృదయం ఉంది, దుఃఖపడతాడు. గాడ్ ఈజ్ ఎ పర్సన్. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్ను నడిపిస్తాను అన్నాడు, నీ ముందు నడుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయా లేఖనాలను బట్టి, ఆయా వివరాలు వచనాలు బట్టి కొంతవరకు మనం అవగాహన చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ అదొక అనుభవం అంతే. ఆనందము, భయము, దుఃఖము, ఉత్సాహము ఎలాగైతే మనలోకి వచ్చినప్పుడు బయటకు వ్యక్తం చేస్తామో అలాగే పరిశుద్ధాత్మ కూడా ఆయన వ్యక్తి కాదు, అదొక ఆనందం, అదొక సంతోషం, అదొక ఆర్భాటం అని కొంతమంది లెక్క తేల్చేస్తూ ఉంటారు. కొంతమంది అలా బోధ చేసే అవకాశం ఉంది, బోధ చేస్తున్నారేమో కూడా. కానీ యేసు అవునంటే అవుననాలి, మనం యేసు కాదంటే కాదనాలి. తండ్రి అయిన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడని మనం అనాలి. సత్యస్వరూపం అంటే మనం కూడా సత్యస్వరూపే అనాలి. యేసు ఆదరణకర్త అన్నాడు కనుక ఆదరణకర్త అనాలి. యేసు ఆయన వచ్చినప్పుడు అంటే ఆయన వచ్చినప్పుడు అని మనం అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అనలేదు, ఇది పదార్థం కాదని మరొకసారి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు పెర్సన్ అని నేను అంటున్నాను, ఎందుకు వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి. వ్యక్తి అనేటప్పటికీ ఆయనకు ఒక ఫిజిక్ బాడీ ఉంటుంది. రెండవది, వ్యక్తి అన్నప్పుడు వెంటనే మనం ఏమనుకుంటాం, పెర్సన్ అనగానే చూస్తారు, వింటారు, మాట్లాడతారు, ముట్టుకుంటారు, వస్తారు, వెళతారు అనేలాగా మనం అనుకోవచ్చు. ఇంకొకటి, వ్యక్తి అన్న తర్వాత జడ పదార్థం ఏం కాదు కదా, రోబోట్ వ్యక్తే. ఆ రోబోట్ చూస్తుంది, అవును కదా, చూస్తాడు. ఆడ రోబోట్ అయితే చూస్తుంది, మగ రోబోట్ అయితే చూస్తాడు అనుకోండి. వచ్చేసాయి కదా, కాఫీ పట్టుకొస్తారట, హోటల్స్లో రోబోట్స్ని పెట్టేస్తూ ఉంటే అవి తెచ్చి సర్వ్ చేసేస్తున్నాయట, వచ్చేస్తున్నాయి చాలా వరకు. ఆపరేషన్స్ కూడా రోబోట్స్ చేసేస్తారట, యుద్ధాలు కూడా రేపటి నుంచి రోబోట్స్ చేస్తాయట అని లేఖనాలు. అంతేకాదు ప్రపంచంలో జరిగే విషయాలు. కానీ అలాగున ఆకారం ఉంది అనేటప్పటికి రోబోట్ మాదిరిగా యంత్రోపకారం కాదు అది. ఆ యంత్రానికి చిప్ పెడతారు, సాఫ్ట్వేర్, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ నాట్ డివైన్ ఇంటెలిజెన్స్. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ కాదు అది. పరసంబంధమైనదిగా తల్లి కడుపులో ఉండగానే ఆ బిడ్డ మెదడులోకి దేవుడు పెట్టాడు. ఎదిగే కొలది వయసుకు తగినట్టుగా అవగాహన, ఆలోచన, నిర్ణయం తీసుకునే శక్తి, ఇవన్నీ కూడా ఆ బిడ్డకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. పొదను పెట్టుకుంటూ మెదడు పెరిగే కొలది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనసు వేరు, మెదడు వేరు. మనసు వేరు, మెదడు వేరు. ఆలోచన, మెదడులో ఆలోచన రావచ్చు, మెదడులో నిర్ణయం రావచ్చు, కానీ మెదడు శరీరం, మెదడు రక్తపు ముద్ద, మెదడు కండరం, మెదడు నరముల సముదాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మానవుని యొక్క శరీరంలో ఈ మెదడు అనేది, మెదడు చిట్లిపోయింది, మెదడు బయటకు వచ్చేసింది, మళ్ళీ లోపల పెట్టారు డాక్టర్లు అంటాం కదా, దిస్ ఎ హ్యూమన్ బాడీ ఆర్గాన్ అంతే. కానీ మనసు, ఆలోచన, జ్ఞానము, జ్ఞాపకశక్తి అవన్నీ పైనుంచి రావాలి. అది మెదడుకు ఉండదు, అది ఇవ్వబడాలి, మెదడులో పెట్టబడాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు, దేవునితో సమానుడు, దేవుడే. కనుక వ్యక్తిగా మనం పరిశుద్ధాత్మను చూడటానికి ప్రయత్నం చేయాలి. ఈ పరిశుద్ధాత్మను దేవుడు లోకసువార్తలో చెప్పుకున్నాము, తప్పక తండ్రి ఇస్తాడు, మనము అడగాలి. అంతే కదా, తప్పక తండ్రి ఇస్తాడు, మనము అడగాలి. అంటే తాత్పర్యం చెప్పండి, తప్పక మనం పొందుకోవాలనేది దేవుని వాంఛ. తప్పక పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి అనేది దేవుని ఒక ఆర్డర్. పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించబడితేనే మీరు నా సంబంధులు అన్నట్టుగా లేఖనాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఆత్మ చేత మీరు నడిపించబడాలి. ఆత్మ వలన మీరు పుట్టినా, శరీరంతో ఉన్నప్పుడు ఆత్మ వలన, వాక్కు వలన మీరు పుట్టిన మరుజన్మ అనుభవం, వాక్యం వినటం ద్వారా, విశ్వాసం ఉంచటం ద్వారా, పశ్చాత్తాప పడుట ద్వారా, నీళ్లలోకి వెళ్ళి తిరిగి లేచుట ద్వారా మరలా జన్మించిన అనుభవం మీకు వచ్చినా అదంతా ఆత్మకార్యమే. ఆత్మ వల్లే జరిగి ఉండొచ్చు, కానీ ఆత్మ చేత నడిపించబడుటకు ఆత్మ మీ మీదికి రావాలి, ఆత్మ మీలోనికి రావాలి.
పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ ప్రభావంతో, పరిశుద్ధాత్మ శక్తి మరియను కమ్ముకొనగా ఆమె గర్భం ధరిస్తుంది. ఇది ఆత్మకార్యము, ఆత్మ వలన జరిగిన కార్యము అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే మనం రక్షణ పొందుట అది ఆత్మకార్యం. ఆత్మ వలన మనము తిరిగిన జన్మించిన అనుభవంలోకి వచ్చాం కనుక మనం కూడా ఆత్మ వలన పుట్టాం. దేవునికి స్తోత్రం. మనం ఆత్మ వలన పుట్టాము. లేఖనం మీరు మర్చిపోలేదు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 5, 6, 7 లేదా 5, 6, 7, 8 వచనం చూస్తే ఆత్మ వలన నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి, నీటి మూలముగా జన్మించాలి. నీటి మూలముగా అంటే బాప్తిస్మం, ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. సో లేఖనాలను బట్టి చూస్తే దేవుడు పరిశుద్ధాత్మను మనము పొందాలి, పరిశుద్ధాత్మ చేత ఆయన నింపుతున్నాడు. అది వీలైతే మీరు తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి, ఏం పర్వాలేదు అనేది కాదు ఆయన ఆర్డర్. ఆయన ఆలోచన అంత్యదినములలో, కడవరి కాలంలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, అందరి మీద. ఆ తర్వాత లేఖనాలు చూసాము, అడిగి పొందుకోండి అని యేసుప్రభు అంటున్నాడు. అంతేకాదు యేసుప్రభు చెప్తారు యోవేలు గ్రంథంలో ఉన్న ప్రవచనం గురించి. అదే వాగ్దానము శిష్యులకు యేసుప్రభు చెప్తారు, నా వలన వినిన దేవుని వాగ్దానము మీరు పొందుకునే వరకు యెరూషలేమును విడిచిపెట్టి ఎక్కడికి మీరు వెళ్ళొద్దు. ఆదేశం, ఆర్డర్. పొందే వరకు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మామూలుగా సాక్ష్యం చెప్పటం వేరు, మామూలుగా ప్రభు కోసం బ్రతకటం వేరు, మామూలుగా ప్రభు కోసం జీవిస్తూ వెళ్ళటం వేరు. కానీ పరిశుద్ధాత్మ పొందినప్పుడు మరణము మిమ్మలను తరమదు, మరణమును మీరు తరుముతారు. వ్యాధి మిమ్మలను తరమదు, వ్యాధిని మీరు తరిమేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయము మిమ్మలను భయపెట్టదు, భయాన్ని మీరు భయపెడతారు. ఆ స్థితి మీకు రావాలంటే ఆత్మ వలన పుట్టిన, వాక్యం వలన పుట్టిన, విశ్వాసం ద్వారా పుట్టిన, యేసుక్రీస్తు నామములో పుట్టిన, నీళ్లలో మునిగి లేచుట ద్వారా ఆత్మ సంబంధమైన జన్మ మీరు పొందుకున్న ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడుట ద్వారా మీరు శక్తి పొందుకుంటారు. మరణాన్ని కూడా వాక్యంలో నిలబడమని మీరు ఆజ్ఞాపిస్తారు. నీ ముళ్ళు విరవకొట్టబడింది, సమాధిని గెలిచిన యేసయ్య బిడ్డ నేను అంటూ రోషంగా మీరు ఆజ్ఞాపించగలరు. దేవుని మనకి స్తోత్రం. యేసులాగే బాప్తిజం తీసుకున్నాడు, యేసు నీళ్ళ మీద నడిచినట్టుగా నడిచాడు. యేసు రూపాంతరపు అనుభవాన్ని దగ్గరుండి చూశాడు. చివరికి యేసు ద్వారా పేతురు, ఈ బండ మీద నీ మీద నేను నా సంఘాన్ని కడతాను, ఇదిగో పాతాళలోకపు తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు నీకివ్వబడుతున్నాయి అన్నట్టు యేసు ప్రభు చెప్పిన ప్రవచనాత్మకమైన సంఘపు దినముల కొరకు వచనాలు కావచ్చు. ఇంత ప్రత్యేకం, ఇంత అద్భుతం, ఇంత ఆశ్చర్యం పేతురు చేశాడు. నీళ్ల మీద నడిచాడు, ప్రభు చేత ప్రకటన పొందాడు. తండ్రి నీకు ఇది బయలుపరిచాడు, మిగిలిన వాళ్ళు ఎవరికి బయలుపరచలేదు, ఇది తండ్రి కృపతో నీకు బయలుపరిచాడు, నువ్వు దేవుని కుమారుడివే అని చెప్పాడు కదా పేతురు. ఇన్ని అనుభవాలు కలిగిన పేతురు యేసునామలో దెయ్యాలు వెళ్ళగొట్టాడు. పేతురు యేసునామలో రోగుల మీద చేతులు ఉంచగా స్వస్థత పొందారు వాళ్ళు. యేసునామలో ఆశ్చర్యాలు, సూచక్రియలు జరిగాయి. వాళ్ళు తిరిగి సాయంకాలం వచ్చి యేసుకు చెప్పేవారు, ఇదిగో నీ నామలో దెయ్యాలు వెడుగుతున్నాయి అని చెప్తే యేసుప్రభు అన్నాడు, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, వాటి గురించి మీరు ఆనందించండి అన్నాడు కదా. ఇన్ని అనుభవాలకు పొందిన పేతురు, అందరికన్నా ముందు వరుసలో ఉన్న పేతురు, నీకోసం నేను ప్రాణం ఇస్తాను, నేను ఎవరైనా ముట్టాలి అంటే నా శవమించి వాడు నడిచెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నాడు. నిన్ను బంధించడానికి ఎవరైనా వస్తే నన్ను చంపి నీ మీద చేవేయాలి అన్నట్టు మాట్లాడాడు. ఆ పేతురే. ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధం, చచ్చినంతొట్టు అన్నట్టు మాట్లాడాడు. ఒక్కసారి కాదు, 2 మార్లు కాదు, 3 మార్లు చెప్పాడు. ఏమైంది? యేసులాగా నడిచాడు, యేసులాగా చూశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేశాడు, చాలా ఆశ్చర్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. తండ్రి కూడా ఈ సందర్భాల్లో కొన్ని విషయాలు అప్పుడప్పుడు బయలుపరిచేవాడు. ఇన్ని అనుభవాలు పొందిన పేతురు యేసులాగా నీళ్లలోకి వెళ్ళే ఉండాలి, బాప్తిజం పొందే ఉండాలి.
అయినా పేతురు ఆయనకి నాకు సంబంధం లేదు అన్నాడు. భయం, మరణ భయం, ఏమైపోతాను అన్న భయం. అదే కదా, యేసును ఒప్పుకోకూడదని కాదు అక్కడ. యేసు అంటే తనకు తెలియక కాదు, యేసుతో తన పరిచయం ఆ పూటే వచ్చింది అసలే కాదు, ఎప్పటి నుంచో పరిచయం. నిజానికి యేసుకు నీడగా మారిపోయాడు పేతురు. దేవుని మనకి స్తోత్రం. యేసును తనకు నీడగా చేసేసుకున్నాడు పేతురు. అందుకే అంత మాట అనగలిగాడు. మనసులో లేకుండా మాట అనలేదండి. నీకోసం నేను ప్రాణం పెడతానన్న మాట పేతురు మనసులో లేకుండా ఊరికే పై పై పొడి పొడి పెదాలతో అనలేదా మాట. అప్పటికప్పుడు శిష్యులందరూ నోరు మోసు కూర్చుంటే నీకోసం ప్రాణం పెడతాను అని అన్ని, నేను శభాష్ అనిపించుకోవాలి యేసు ప్రభు చేతని ఊరికి ఆర్భాటంతో అనలేదు. నేను నమ్ముతున్నాను, మనసులో పూర్తిగా ఉంది. ఎందుకంటే వాక్యం రుజువు అవుతా ఉంది కదా. యేసు నాకు తెలియదని ముమ్మారు చెప్పినా, ఒట్టు పెట్టుకున్నా, తర్వాత ఏడ్చినా, చేపలు పట్టుకోవడానికి పోతే మళ్ళీ యేసయ్య వచ్చాడు, తానే చేపల భోజనం రెడీ చేసి పెట్టాడు. వెంటనే యేసుని గుర్తించాడు, పరుగు పరుగు రోడ్డుకు వచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. వెంటనే యేసు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని మనస్ఫూర్తిగా చెప్పాడు. చివరికి 3సారి అన్నాడు, నీకు తెలుసు నా హృదయం. దేవుని మనకి స్తోత్రం. యేసుకు తాను నీడయ్యాడు, యేసును తనకు నీడగా చేసుకున్నాడు. అలాంటి పేతురే అన్న అనుభవాలు కలిగిన వాడే, మనస్ఫూర్తిగా ప్రభు కోసం ప్రాణం పెట్టే భావనతోనే మాట పలికిన వాడే. ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు. అందుకే యేసు అన్నాడు. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. మేడగదిలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు చాలా మంది. పేతురు చకచకా కిందకి దిగొచ్చి ఏమన్నాడు తెలుసా? మీరు సిలువ వేసిన యేసును నేను ఎరుగుదును, ఆయన మా దేవుడు, మనందరి కొరకు రక్తం కాచి పాపక్షమాపణ అనుగ్రహించిన దేవుని సంకల్పం గొర్రెపిల్లని గొప్ప ప్రసంగం చేశాడు. భయం ఎక్కడ పోయింది? పిరిగితనం ఎక్కడ పోయింది? యేసుకు నాకు సంబంధం లేదన్నవాడు ఈరోజు ఆ యేసు అంటూ ప్రజల మధ్యకి వచ్చి మరీ రోషంగా చెప్పాడు. అక్కడ సైనికులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఎవరికి భయపట్టలేదు. ఈరోజు చిన్న ఆలోచన అంతే. క్రీస్తులో ఉన్నా, క్రీస్తు కోసం ఉన్నా, స్వస్థతలు చేయగలుగుతున్నా, ఏంటో భయం. ఈరోజు ప్రభు అంటాడు, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడితే పరిశుద్ధాత్మ భయము రానివ్వడు. భయం వచ్చినా దాన్ని ధైర్యంగా మారుస్తాడు. ఇంకా చెప్పాలంటే భయం నీ చుట్టూ మేఘములాగా ఆవరించినా, అది నీ కంటికి మేఘములాగా భయముగా కనపడినా, నీలోనున్నవాడు పరిశుద్ధాత్ముడు నీకన్నా లేదా బయట ఉన్న మేఘం కన్నా గొప్పవాడు. కనుక నువ్వు మేఘం ఉంటుంది కానీ భయపడవు, శ్రమలు వస్తాయి కానీ భయపడవు, వ్యాధులు వస్తాయి కానీ భయపడవు, ఇరుకులు వస్తాయి కానీ భయపడవు, మరణమే వచ్చి నీ వాకిలి తడుతుందేమో, నువ్వు ఏమీ భయపడవు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామనే తాత్పర్యంతో ఉన్న మనం, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామని భాషలతో మాట్లాడేటటువంటి మనం, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామని చెప్పేసి అనుకుంటూ పరిశుద్ధాత్మ వరఫలాలను వాడబడుతున్నటువంటి మనం, ఇంకా ఈ పిరికిత మనలో ఎక్కడుంది? ఎందుకు వచ్చింది అంటే పరిశుద్ధాత్మ కాదు అని చెప్పం. నేను భాషలతో మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ కాదు అని నేను త్రెంచేసేయలేను ఆ అనుభవాన్ని. కానీ నీలో ఇంకా పిరుగుతనం ఎందుకుంది? నీలో ఇంకా ఎందుకంత భయం ఉంది? ఎందుకంత ప్రతి చిన్న విషయానికి ఉలికిపాటుకు గురవుతావు? పరిశుద్ధాత్మలను ఎదిగే కొలది ఇంకా ధైర్యం కలిగిన వ్యక్తిగాను తయారవ్వాలి కదా. దేవుని మనకి స్తోత్రం. దేవుడు తప్పక ఇస్తాడు, మనం అడిగి తీరాలి. ప్రభు చెప్పే లోక సువార్తలో తనను అడుగు వారికి అన్నాడంతే. అడగాలి. యేసు ప్రభు కూడా అన్నారు, ఏమన్నారు చెప్పండి? కనిపెట్టండి అన్నాడు. మీరు వెళ్ళిపోవద్దు, పొందే వరకు యెరూషలేములో ఉండి కనిపెట్టండి అన్నాడు. యెరూషలేములో ఉండండి అన్నాడు. ఉండండి అంటే వాళ్ళు ఊరికే పడుకుని తింటూ అలా కూర్చున్నారా? లేదు, వాళ్ళు వెళ్ళి మేళగదిలో సమావేశమై ప్రార్థన చేయిచుండని, ఎడతెగక ప్రార్థన చేయిచుండని. ఏం అంశం చెప్పండి? యెరూషలేమును కాపాడయ్యా. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, తర్వాత ఇలా కనపడ్డాడు, వాళ్ళ వెళ్ళాడు, దేవా యెహోవా అంటూ ఆశీర్వదించయ్యా, దీవించయ్యా అని ఏం కాదట. ఒకే అంశం వాళ్ళకి. ఆ మేడగదిలో ఒకే అంశం, దేవుని స్తుతించటం, దేవుని ఘనపరచటం, దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవటం, నింపుదేవా అని అడగటం. ఒకే అంశం చుట్టూ వాళ్ళ యొక్క ప్రార్థన జరిగింది. ఎడతెగక ప్రార్థన జరిగింది. పెంతెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక.
ఓ ప్రైజ్ లారా, హల్లెలూయా. అందరూ ఆత్మచేత నింపబడ్డారు. అందరి మీద ఆత్మ అగ్ని నాల్కల వలె విభాజింపబడగా, అందరి మీదకి వచ్చినవాడు పరిశుద్ధాత్ముడే. అందరి మీదకి అభిషేకం పంపినవాడు పరిశుద్ధాత్ముడే. అందరి మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ అగ్ని కీలలే. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అగ్ని నాలుక నిలిచినట్టుగా. ఈ నాలుక వేరు, ఆ నాలుక వేరు, ఈ కిరణం వేరు, ఆ కిరణం వేరు కాదు. అందరి మీద ఆత్మే. దేవుని మనకి స్తోత్రం. అందరిలోనూ ఆ యేసే, అందరిలోనూ ఆ విశ్వాసమే, అందరిలోనూ ఆ పరిశుద్ధుడే అన్నట్టుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అడగాలి అనే దానికి మరొక తాత్పర్యం. అపొస్తలుల కార్యాలు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మరొక కార్యం, ఆత్మచేత నింపబడాలి అనే తీవ్రత, తపన, ఆకలి మనకుండాలి. అదొక దాహంగా మనం చేసుకోవాలి. ఎక్కడ అడగమన్నాడు? కొర్నేలింట్లో వాళ్ళు ఏమైనా ఆకలితో ఉన్నారా? పరిశుద్ధాత్మ నింపయ్యని అడుగుతున్నారా? పేతురు యేసుప్రభు సువార్త చెప్తుంటే ఆత్మ దిగొచ్చారు, మనం చూసుకున్నాం కదా. వాళ్ళలో అసలు పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేదు. పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభు యొక్క శిష్యుడైనటువంటి పేతురు ఏం ప్రసంగం చేయట్లేదు. యేసుప్రభు సిలువేయబడిన యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి మీదకే పరిశుద్ధాత్మ వచ్చాడని కొర్నేలి దగ్గర మనం చూస్తున్నాం. అక్కడ ఆకలి ఎక్కడుంది? అక్కడ దాహం ఎక్కడుంది? అక్కడ తీవ్రంగా ప్రార్థన చేశారని ఎక్కడుంది అని కూడా కొంతమంది అనొచ్చు. కానీ ఇక్కడ ప్రభువు లూకాసువార్తలో చెప్పినా, మరొక చోట చెప్పినా, దానికి ముందు కొన్ని ఉపమానాలు చెప్పారు. దానికి ముందు ఒక సన్నివేశం చెప్పి పరిశుద్ధాత్మ గురించి వెంటనే చెప్తారు. ఎందుకంటే అక్కడ కొడుకు తండ్రిని అడిగాడు. ఏమడిగాడు? త్వరగా చెప్పాలి. ఏమడిగాడు? చేపను అడిగితే పామివ్వడు, రొట్టె అడిగితే రాయివ్వడు, గుడ్డు అడిగితే తేలివ్వడు. ఉన్నాయి కదా పర్యాయ పదాలు. పిల్లోడు అడిగాడట. ఏమడిగాడు? నాకు రొట్టెను చూడాలనుంది అన్నాడా? అడిగాడు అంటే అర్థమని చెప్పండి. పిల్లవాడు తండ్రిని అడిగాడు. ఏమడిగాడు? రొట్టె అడిగాడు. రొట్టె ఎందుకు అడిగాడు? నేను ఎప్పుడు రొట్టె చూడలేదు అని అడిగాడా? అందరికీ రొట్టె ఉంది, నాకు కూడా రొట్టె ఉండాలి, అలా ఎదురుగా నేను రొట్టె కలిగి ఉండాలి అని అడిగాడా? దాని వెనకాల ఆలోచన ఏంటంటే ఆకలయ్యి అడిగాడు. రొట్టె కావాలి అని ఆకలయ్యి అడిగాడు. ఆకలితో, ఆ రొట్టెతో నింపబడాలని, ఆహారంతో నింపబడాలని తండ్రిని పదే అడిగాడు. తండ్రి రొట్టె ఇస్తున్నాడు కదా, రాయివ్వట్లేదు కదా. అలాగే అన్నాడు. అక్కడ అలాగే అని ప్రభు అన్నారంటే అలా ఆకలితో మీరు ఉండాలి, అలా నింపబడాలి అని అడగాలి తండ్రిని. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదో వచ్చాము, పోయాము, బట్ట నొక్కాము, ఎలగలేదు, ఇక్కడికి వచ్చాము అవ్వలేదు, ఇక్కడికి వచ్చాము ఏం అవ్వలేదు, అడిగానండి 3 సార్లు అడిగానండి, 116 సార్లు అడిగానండి, 1001 సార్లు అడిగానండి. అంకెలు అవన్నీ తీసేయండి. ఆయన నీకు ఇవ్వాలన్నా, నువ్వు పొందాలన్నా ఆయన ఇచ్చాడు. ఇచ్చిన దానిని, ఇచ్చిన అనుభవాన్ని, ఆ వరాన్ని, ఆ పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం పొందాలన్నా వ్యక్తిగతంగా నీ మనసు ఆయన ఆత్మతో సంధింపబడాలి. విశ్వాసంతో నీ హృదయం నింపబడాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పకుండా తండ్రి ఇస్తాడు. మనం అడిగి తీరాలి. అడగటం కూడా ఆకలితో అడగాలి, లేదా ఆసక్తితో అడగాలి. ఆయన తప్పక ఇస్తాడు అని యేసయ్య వాగ్దానం చేసినప్పుడు ఇక నాలో సందేహమే లేదు. అడుగుతున్నాను కానీ ఇవ్వటం లేదండి అని అంటే యేసు మాట అబద్ధమా? అడిగిన వారికి తండ్రి ఇస్తాడని యేసయ్య ఎంత గొప్ప మాట చెప్పాడు. నా మాటలన్నీ సత్యమే, నా మాటలన్నీ తండ్రి మాటలే. తండ్రి యేసుతో చెప్పాడు ఈ మాట చెప్పమని అని అనుకుంటే, నన్ను అడుగువారికి పరిశుద్ధాత్మని ఇస్తాను అని చెప్పు నా కుమారుడా అని తండ్రి అంటే, తండ్రి తనను అడుగువారికి ఇస్తాడు అని యేసు చెప్పాడు అని అనుకుంటే, ప్రభు వాక్కు ఉంది కదా, నేను చెప్పే మాటలన్నీ కూడా ఇప్పుడు నా మాటలు కాదు, నేను ఏమైతే వింటానో అవే మీతో చెప్తా. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే తండ్రి మాటలు నా మాటలు ఒకటే. తండ్రి మాట్లాడేవే నేను వింటాను, విన్న మాటలే మీకు చెప్తాను. తండ్రి నేను ఒకటే. దేవుని మనకి స్తోత్రం. అంటే తండ్రి ఇస్తాడు అని యేసు ప్రభు సొంతంగా తాను తండ్రి మీద కలిగిన విశ్వాసంతో చెప్పిన బోధ కాదు అది. తండ్రి యేసుతో చెప్పాడు, యేసు శిష్యులతోనూ ప్రజలతోనూ చెప్పాడు. ఇది తండ్రి మాట. సరాసరి నీకు తెలియాలి, తండ్రి నిన్ను నింపుటకు ఇష్టపడుతున్నాడని నువ్వు నమ్మాలి, పూర్తిగా నమ్మాలి.
దేవుని మనకి స్తోత్రం. కొందరికి అందరికీ కాదు అనేటటువంటి అంశాలు కూడా మనం మొదట్లో ధ్యానం చేసుకున్నాం 2 తరగతుల్లో. అవి మరలా ధ్యానం చేసి నేను సమయాన్ని వృధా చేయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ పొందుట అనేది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం కాకపోతే యేసుప్రభు ఎందుకంత తీవ్రంగా శిష్యులను ఓదారుస్తూ ధైర్యపరుస్తూ ఇక తాను శిలువ మీద మరణించటానికి ముందు బంధించబడటానికి కొద్ది రోజుల ముందు ఈ మాట చెప్తారు, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళిపోయే గడియ వచ్చేసింది, మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా, మహిమ దగ్గరికి వెళ్ళిపోతా, మహిమలోకి వెళ్ళిపోతా. అబ్బేయాల ముఖం వేసేశారు. ఏడవలేదు కానీ వాళ్ళ ముఖంలో దుఃఖం చూశాడు, వాళ్ళ ముఖంలో విచారం చూశాడు. కంగారు పడకండి, కలవరపడకండి, మీరు విచారపడకండి, నేను వెళ్ళటము మీకు మంచిది. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడటం ఎంత అవసరం. పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే ఏదో ఇష్టమంటే చొక్కా వేసుకోవచ్చు, లేకపోతే తీసుకోవచ్చు, ఇష్టమైతే తినొచ్చు, లేకపోతే పక్కన పెట్టవచ్చు అన్నది కాదు. నేను వెళ్ళాలి, ఆయన రావాలి, నేను వెళ్ళాలి, తండ్రిని అడగాలి, ఆయన పంపాలి, ఆయన వస్తాడు, మీరు పొందాలి. సంఘానికి ప్రభు చెప్తున్న మాట. దేవుని మనకి స్తోత్రం. ఆయన వెళ్ళుట నిజం, ఆయన అడుగుట నిజం, పరిశుద్ధాత్మను పంపుట నిజం. ఇక పొందుటే మనకు నిజం కావాలి, ఇక పొందుటే నిజం కావాలి. దేవుని మనకి స్తోత్రం. దీవించయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, స్వస్థపరచవయ్యా, కాపాడవయ్యా, సమస్యను విడిపించవయ్యా తప్పకుండా అడగాలి. ఆ పరిస్థితులు, ఆ సహాయము, ఆ నిస్సహాయత మనం కలిగి ఉన్నప్పుడు అవి చెప్పుకోవడం తప్పేం లేదు. కానీ మన యొక్క ప్రార్థన లిస్టులో ఇది ప్రాముఖ్యమైన ఫస్ట్ లిస్టులోకి వచ్చేసేయాలి. ఇది ఆత్మతో నన్ను నింపు, ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నడిపించు. దేవుని మనకి స్తోత్రం. నేను ఆత్మ సంబంధిగా పుట్టినా, నీ సంబంధిగా, నీ కుమారుడుగా కుమార్తెగా ఉన్నాను. చాలా సందర్భాల్లో శరీరానుసారంగా మాట్లాడుతున్నాను, శరీరానుసారంగా చూస్తున్నా, శరీరానుసారంగా చాలా విషయాలు కావాలని కోరుకుంటున్నా, శరీరానుసారంగా లోకంతో పాటు కలిసిపోవటానికి, లోకులతో పాటు కలిసిపోవటానికి, నాలో యేసు లేడు అనేలాగున వాళ్ళతో కలిసి ముందుకు పోవటానికి ఇష్టపడుతున్నా. లేదయ్యా, నేను ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నాను, లేఖనం కూడా చెప్తా ఉంది. కనుక నా నడవడికలో, నా ప్రవర్తనలో, నా హావభావాల్లో, నా బాడీ లాంగ్వేజ్లో నేను ప్రత్యేకించబడిన వ్యక్తిగా నేను రుజువుగా నిలబడాలంటే నాకు శక్తి కావాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా నేను పొందుకుంటా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ విషయం అస్సలు ప్రకటించకపోతే, ఈ పరిశుద్ధాత్మ ఉన్నను, ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని రిఫ్యూజ్ చేస్తే, రిజెక్ట్ చేస్తే, అవసరం లేదు, నాకు అవసరం లేదు, అది నాకు సంబంధించింది కాదు, అసలు పరిశుద్ధాత్మ నింపుదల మీదే అసలు మనసు పెట్టకపోతే, అసలు పరిశుద్ధాత్మ గురించి వినే ఓపిక, తీరిక లేకపోతే, అసలు పరిశుద్ధాత్మ గురించి ప్రకటన చేయకూడదని కొన్ని సంఘాల్లో నియమాలు వచ్చాయి. మా సంస్థ, మా నియమం, మా సిద్ధాంతం, మా పూర్వీకులు, దేవుడేమో లేఖనానుసారంగా వెళ్ళమంటాడు. తీరా లేఖనాలు చేతిలో పెట్టుకుని, లేఖనాలు చదువుకుంటూ, లేఖనాలు బోధ చేసుకుంటూ, లేఖనం ద్వారా ఫలింప చేయబడాలని ఆశపడుతూ లేఖనాలతో మన జీవితాన్ని కట్టుకునేవారు కూడా ఆ లేఖనాల్లో ఒక ప్రధానమైన లేఖనమైన పరిశుద్ధాత్మను పక్క పెట్టేస్తారు. ఇది మా సిద్ధాంతం కాదు, ఇది మా పూర్వీకుల నుంచి వచ్చింది కాదు, మేము ఒప్పుకోము, మేము నమ్మము, మీరు ఎన్ని చెప్పండి మేము నమ్మము అని చెప్పే సంఘాలు ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేవారు నోరు మోయించేసేవారు ఉన్నారు. పరిశుద్ధాత్మ గురించి బోధకుడు చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ బోధకుని పిలవరు, లేకపోతే వెంటనే పాస్టర్ గారు అవన్నీ సరి చేసేస్తారు. అది ఆయన అనుభవం, మీరు పట్టించుకోకండి, మిగిలిన మాటలన్నీ వినండి. కానీ పరిశుద్ధాత్మ గురించి చెప్పారు కదా, దాని గురించి మేము కంగారు పడకండి, మనం రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందేశాం, ఇది ఏమీ ప్రత్యేకంగా అవసరం లేదు అని మళ్ళా దైవజనులు ఆ డ్యామేజ్ అంతా కడిగి వేయటానికి, కనపడకుండా ఉండటానికి, ప్యాచ్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవును, లేఖనం ద్వారా నేను జన్మించిన, లేఖనాన్ని నమ్మి మరలా పుట్టిన అనుభవంలోకి వచ్చిన, లేఖనాన్ని నమ్ముట ద్వారా తండ్రికి నేను బిడ్డనైనా, లేఖనం ద్వారా నేను దేవుని తండ్రిగా స్వీకరించిన, నన్ను తండ్రి కుమారుడుగా స్వీకరించిన, దేవుడు నన్ను నీతిమంతునిగా ఎంచాడు లేఖనం ద్వారా నమ్మిన, అదే లేఖనంలో ఒక ప్రధానమైన లేఖనం, ఆ లేఖనాన్ని నమ్మను, ఆ లేఖనం నాకు అవసరం లేదు, మా పెద్దలు నమ్మలేదు, నేను ఎందుకు నమ్ముతా, ఇది మా సిద్ధాంతం కాదు, మేమెందుకు నమ్ముతా
అరిపోతే దేవుడు అంటాడు, వాక్కుతోనే జీవితం బాగుపడింది, వాక్కుతోనూ యేసులు ఎదుగుతున్నాం, ఆ వాక్కుతోనే శక్తి పొందమందని చెప్పాను కదా. ఇవన్నీ వాక్కు ద్వారా. కానీ ఇది వాక్కు కాదంటావు నువ్వు. ఈ వాక్కు మాకు అవసరం లేదంటావు. ఈ వాక్కు కన్నా మాకు పూర్వీకులే ముఖ్యమంటావు. ఈ వాక్కు కన్నా మాకు సంస్థే ముఖ్యమంటావు. ఈ వాక్కు కన్నా మాకు అదేదో ముఖ్యమంటావు. వాక్యం ద్వారా పట్టబడి నువ్వు, వాక్యం ద్వారా పుట్టిన నువ్వు, వాక్యం ద్వారా ప్రభు కోసం ఎదురు చూడవలసిన నీవు, సంస్థ సంఘము మా నమ్మిక కాదు, మా పూర్వీకుల నుంచి లేదు అని మళ్ళా సంఘం సంస్థ పూర్వీకుల దగ్గరకు వస్తాం. ఒక పక్క వాక్యం, జీవవాక్యం, ఇది నమ్ముతున్నాను బైబిల్ చేత్తో పట్టుకుని బైబిల్ ముందు పెట్టుకుని దండం పెడుతూ ప్రార్థన చేసే నేను, అందులో ఉన్న లేఖన పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలి ప్రతి వారని దేవుడు చెప్పిన మాట. ఎందుకు మాకు అవసరం లేదంటావు, ఇప్పుడు కాదంటావు, అప్పుడెప్పుడో కావాలంటావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాదం పెట్టుకోవద్దు, కానీ ఆలోచన కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు కొద్ది మాటలు, క్లుప్తంగా కొద్ది మాటలు మీ ముందు ఉంచుతాను. పరిశుద్ధాత్మ అంటే పదార్థం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఏదో జ్ఞానం, రూపము లేని ఆనందం, రూపము లేని సంతోషం, రూపము లేని తెలివి, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన, వీటికి రూపాలు ఉండవు. ఒక వ్యక్తి మనసు ద్వారా ఉపయోగిస్తాడు. ఒక వ్యక్తి తన ఆలోచన విధానం ద్వారా వాటిని ఉపయోగిస్తాడు. ఆనందం హృదయానికి మనసుకు సంబంధించింది, సంతోషం మనసుకి హృదయానికి సంబంధించింది, దుఃఖం మనసుకు హృదయానికి సంబంధించింది. కుర్చీకి బల్లకు దుఃఖం ఆనందాలు ఉండవు, జడ పదార్థం అది. దానికి దుఃఖము ఆనందం ఉండవు, ఎందుకంటే మనసు లేదు, హృదయం లేదు, జీవం లేదు. అలాగ మరి ఆత్మ దుఃఖము సంతోషం అని ఇక్కడ ఉంది. ఆత్మ దుఃఖపడతాడు, ఆత్మ సంతోషపడతాడు అని ఉంది. అంటే జడ పదార్థం కాదు, అదేం పదార్థం కాదు, వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అనటానికి రుజువులు అని నేను చెప్పను, కానీ జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తి అయితే చూస్తాడు, వ్యక్తి అయితే వింటాడు, వ్యక్తి అయితే మాట్లాడతాడు, వ్యక్తి అయితే నడుస్తాడు, వ్యక్తి అయితే సహాయం చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తి అనేటప్పటికి మనసు ఉంటుంది, వ్యక్తి అనేటప్పటికి ఆలోచన ఉంటుంది, వ్యక్తి అనేటప్పటికీ తెలివి ఉంటుంది, బుద్ధి ఉంటుంది, వ్యక్తి అనేటప్పటికీ ఒక క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం ఉంటుంది. వ్యక్తి లేకుండా వ్యక్తిత్వం ఉండదు. వ్యక్తికి సంబంధించిందే వ్యక్తిత్వం, వ్యక్తికి సంబంధించిందే క్యారెక్టర్, గుణశీలములు. ఈ బల్లకు కుర్చీకి ఉండవు కదా, అది మన్నుతుంది, మన్నదు, దీని జాతి ఇది చాలా కాలం ఉంటుంది అని ఈ వివరాలు ఉంటాయి తప్ప దీని లక్షణం ఇది, దీని లైఫ్ ఎంత అని చెప్పొచ్చేమో కానీ ఇది దుఃఖపడదు కదా, ఇది ఆనందపడదు కదా, ఇది ఆయాసపడదు కదా, ఇదేమి మనకు నేర్పించదు కదా, ఇదేమి మనకు బోధించదు కదా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటగా వ్యక్తి అనగానే మనం ఏం చెప్పుకోవాలి? వ్యక్తి అనగానే వ్యక్తిత్వం ఉండాలి. వ్యక్తిత్వం అంటే మనసు, హృదయం, గుణశీలములకు సంబంధించినది. దేవుని మనకి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం సీక్వెన్స్లో చూసినా పర్వాలేదు, ఇప్పటికీ మీరు ఈ మాటలను అండర్లైన్ చేసుకుని ఉన్నా పర్వాలేదు. త్వరగా 3 లేదా 4 మాటలు మీకు చెప్తాను, సమయం అయిపోతుంది కనుక. పరిశుద్ధాత్మ పదార్థం కాదు, పరిశుద్ధాత్మ ఒక అనుభూతి కాదు, పరిశుద్ధాత్మ ఒక ఫీలింగ్ కాదు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. అలాగే యేసుప్రభు రక్షణ అది ఫీలింగ్ కాదు. నేను రక్షించబడ్డా నాకేం అనిపించట్లేదేంటి అంటారు కొంతమంది. నేను రక్షించబడ్డాను, నమ్ముతున్నాను, కానీ నేను రక్షించబడ్డాను నాకేం అనిపించట్లేదేంటి అంటారు, నాకేం కనిపించట్లేదేంటి అంటారు. ఐ కెనాట్ ఫీల్ దట్ ఐ ఆమ్ సేవ్డ్. నేను రక్షింపబడ్డాను అన్నట్టుగా నాకేం అనిపించట్లేదు, ఏం అనుభూతి రావట్లేదు. నోవే. ఈ విశ్వాసం అనేది శరీరానికి సంబంధించి సెన్స్ కాదు, అది ఆత్మకు సంబంధించిన విశ్వాసం, నమ్మిక. దేవుని మనకి స్తోత్రం. శరీరము 5 సెన్సెస్తో ఉంటుంది, 5 సెన్సులు. వాటిని మరి తెలుగులో ఏమంటారో కానీ, ఒకటి శరీరం యొక్క అలవాటు, శరీరం యొక్క శక్తి అంత లిమిటెడ్. శరీరం దేని నమ్ముతుందంటే చూస్తే నమ్ముతుంది. శరీరానుసారంగా నమ్మిక ఎలా ఉంటుందంటే చూచి నమ్మాను, విని నమ్మాను,
వాసన చూసి నమ్మాను, రుచి చూసి నమ్మాను, తాకి నమ్మాను. అంతే కదా 5. ఒకటి చూచి నమ్మాను, విని నమ్మాను, వాసన చూసి నమ్మాను, రుచి చూసి నమ్మాను, స్పర్శ తాకి నమ్మాను. దీన్ని దాటి ఇంకా శరీరానికి కెపాసిటీ లేదు. ఇది దాటి ఇంకా శరీరం నమ్మలేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సెన్సార్స్ టు రియలైజ్ ఆర్ టు బిలీవ్ ఆర్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. అందుకే విశ్వాసము తాకితే వచ్చేది కాదు, విశ్వాసము చూస్తే వచ్చేది కాదు. చూస్తే విశ్వసించుటకు అది కొంచెం ఆధారం తప్ప, ఆయనను చూడకపోయినా నమ్మాలి, ఆయన స్వరాన్ని వినకపోయినా నమ్మాలి. ఆయన నిన్ను తాకినట్టుగా కానీ, నువ్వు ఆయన్ని తాకినట్టుగా కానీ నీకు అనుభవం లేకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, నీకు సమీపంగా ఉన్నాడని లేఖనం చెప్తుంది కనుక లేఖనానుసారముగా నేను నమ్ముతున్నాను. దేవుని నామానికి స్తోత్రం. లేఖనానుసారముగా కన్యమరి గర్భంలో జన్మించాడు, లేఖనానుసారంగా భూమి మీద ఆయన జీవించాడు, లేఖనానుసారంగానే తండ్రి చిత్తం మేరకు జీవించాడు, లేఖనానుసారంగానే హింస అనుభవించాడు, లేఖనానుసారంగానే శిలువ మీద మరణించాడు, లేఖనానుసారంగానే కల్వరి కొండ మీద మరణించాడు, లేఖనానుసారంగానే సమాధి చేయబడ్డాడు, లేఖనానుసారంగానే భూమిలో 3 రోజులు ఉండాలని లేఖనానుసారంగానే భూమిలో 3 రోజులు ఉన్నాడు, లేఖనానుసారంగా తిరిగి లేచాడు, లేఖనానుసారంగా మహిమలోకి వెళ్ళాడు, లేఖనానుసారంగా మనలో రాబోతున్నాడు ఆయన మధ్య ఆకాశంలోకి. లేఖనానుసారం, లేఖనానుసారం, లేఖనానుసారం విని నమ్మాలి, విని నమ్మాలి, విని నమ్మాలి, విని నమ్మాలి, విని నమ్మాలి, విని నమ్మాలి. నాకు కనిపించట్లేదు అని అన్నీ అనటానికి వీల్లేదు. ఎందుకంటే చూచి నమ్మటం కాదయ్యా, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది కనుక వినాలి, సువార్త వినాలి, లేఖనం వినాలి, లేఖనం చదవాలి. దానికి చూపు అవసరమేమో కానీ, సువార్త చెప్తుంటే వినాలి, దానికి వినటం అవసరమేమో కానీ, తాకటానికి ఆయన ఎదురుగా నీకు తాకటానికి దొరకడు. ఆయన నీ హృదయంతో తాకాలి. ఆయన ఆత్మయ్య ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. నీ ఆత్మ ఆయన ఆత్మే సంభాషించుకోగలవు. ఆయన ఆత్మ ఉనికిని నీ ఆత్మే గమనించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మనసు గురించి మాట్లాడుకుంటున్నాము. ఆయన వ్యక్తి కనుక మనసు ఉంటుంది, వ్యక్తి కనుక హృదయం ఉంటుంది. మనసు హృదయం ఉంటేనే భావాలు, భావోద్రేకాలు ఉంటాయి. మనసు హృదయం ఉంది కనుకని బ్రెయిన్ కాదు, బ్రెయిన్ వేరండి. బ్రెయిన్ అనుకోకండి, బ్రెయిన్ మనసు కాదు. ఈ మనసు హృదయం వేరే, అది ఆత్మ సంబంధమైంది. దేవునికి స్తోత్రం. 26వ వచనం, 27వ వచనం కూడా చదువుదాం. 8వ అధ్యాయం. అటువలే ఆత్మయు, ఆత్మనగానే మనకు వెంటనే ఏం రావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ గురించి, లేదా లేఖనాలు ఎక్కడ దేవుడు, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ప్రభువు ఆత్మ, సత్యస్వరూప ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ, లేకపోతే ఆత్మ ఆత్మ అని ఉండి హైలైట్ చేయబడి ఉంటుంది. ఆత్మ అనే ఆ అక్షరాలు కొంచెం బ్లాంక్ అక్షరాలతో కొంచెం ముద్దగా ప్రింట్ చేస్తారు తెలుగులో. ఇంగ్లీష్ బైబిల్లో కూడా హైలైట్ చేస్తారు, బ్లాక్ లెటర్స్లో ఉన్నట్టుగా కొంచెం ముద్దగా ప్రింట్ చేస్తారు వాటిని. అంటే దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మామూలుగా రాస్తే దేవునాత్మ దురాత్మ కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. దేవునాత్మ మానవాత్మ, దురాత్మ దూతాత్మ. చెప్పారు కదా గతంలో. దేవునాత్మ వేరు, దూతాత్మ వేరు, మానవాత్మ వేరు, దురాత్మ వేరు. దూతాత్మలో 2 ఆత్మలు ఉంటాయి. ఒకప్పుడు అందరూ దేవుని ఆరాధన చేశారు, అందరూ దూతలే. కానీ కొంతమంది దూతలు తిరుగుబాటు చేశారు లూసిఫర్తో కలిసి. అందుకు ఆ ఆత్మలన్నీ కూడా ఏమయ్యాయి? దుష్టాత్మలయ్యాయి. ఎందుకు దుష్టాత్మలయ్యాయి? ఎందుకు దురాత్మలయ్యాయి? ఎందుకు చెడ్డాత్మలయ్యాయి? ఎందుకు అపవిత్రాత్మలయ్యాయి? ఎందుకు చీకటాత్మలయ్యాయి అంటే దేవుని మీద తిరుగుబాటు. దేవుని ఆరాధించడానికి ఇష్టపడలేదు. దేవునితో పాటు మరొకను కూడా ఆరాధించడానికి ఇష్టపడినటువంటి వారు. నువ్వే కాదు మాకు, ఈయన కూడా దేవుడని లూసిఫర్ వెనక వెళ్ళిన వారు కనుక దుష్టత్వం. దేవునిని ఆరాధించకపోవటం, దేవునిని మహింపరచకపోవటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, అది మామూలు సంగతి కాదండి, చిన్న సంగతి కాదు. దుష్ట ఆత్మ ప్రభావం మన చుట్టూ ఆవరించినప్పుడు, ఏదండి తీవ్రమైనటువంటి ఎండలు మనం నడిచేటప్పుడు కాసేపటి సొమ్మసిల్లి నలిసిపోయిన అనుభవం ఎలాగొస్తుందో, లోపల ఎండ లేకపోయినా, లోపల మనం అలసిపోయినట్టుగా ఆ ఎండ తీవ్రత లోపలికి రాకపోయినా, ఆ వాతావరణంలో 1 గంట ఉంటే, ఆ వాతావరణం ఇంకొక అరగంట ఉంటే, ఆ వాతావరణం ఇంకొక గంటన్నర ఉంటే తప్పక మనం ఫీల్ అయ్యి సొమ్మసిల్లిపోతాం. అలాగే ఆ దురాత్మ ప్రభావంలోకి మనం వెళితే, ఆ ప్రభావం ఇంకాస్త 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 ఎక్కువ ఇంకా బలం పొందుకుంటే, మనం చేయటం కాదు, మన చేత ప్రభావం పని చేయిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడ్డాత్మలు,
దురాత్మలు. సరే, ఎనివే ఆత్మ అన్నాక వ్యక్తిత్వం ఉంటుంది, మనస్సు ఉంటుంది, హృదయం ఉంటుంది అనుకున్నాం కనుక 26, 27 వచనం చూడండి ఒకసారి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. యేసు ప్రభు కూడా ఆయన అన్నాడు, పౌలు గారు కూడా చేయుచున్నాడు అంటున్నారు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మనం బలంగా ఉన్నప్పుడు సహాయం అవసరమా? మనం బలహీనంగా ఉన్నప్పుడు సహాయం అవసరమా? మనం భయంతో ఉన్నప్పుడు సహాయం అవసరమా? మనం ధైర్యంగా ఉన్నప్పుడు సహాయం అవసరమా? మనం దిగులుతో ఉన్నప్పుడు సహాయం అవసరమా? మనం దిగులు లేకుండా ఉన్నప్పుడు సహాయం అవసరమా? మనం దిక్కు లేకుండా దిక్కులు చూస్తున్నప్పుడు సహాయం అవసరమా? మనం ధైర్యం కలిగి నిరీక్షణలు ముందుకు సాగిపోతుంటే సహాయం అవసరమా చెప్పండి? ఆయన ఉంటాడు, కానీ అటువంటి పరిస్థితులు మనకు ఎదురు వస్తాయి. వాక్యం ప్రకారం విశ్వాసంలోకి వచ్చిన తర్వాత దిగులు ఉండదని దేవుడు చెప్పలేదు, హింసలు ఉండవని దేవుడు చెప్పలేదు, కృంగిపోవటం ఉండదని దేవుడు చెప్పలేదు. అగ్ని లాంటి ఆ శ్రమల గుండా మీరు వెళతారు అని దేవుడు చెప్పాడు. అలాంటి సమయంలో మనం బలహీన పడిపోకుండా, బాధపడిపోకుండా, భయపడిపోకుండా, కృంగిపోకుండా, మన విశ్వాసంలో పతనమైపోకుండా మనలో ఉండి మనకు సహాయం చేయటానికి దేవుడు పంపిన ఆత్మ, లేదా దేవుడే మనలోకి వచ్చాడు. దేవుని మనకి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రవక్తల మీదకు వచ్చిపోయేవారు. ఆత్మవశుడని నేను ఉండగా, ఆత్మ నా మీదకి రాగా నేను చచ్చిన వాని వలె పలి ఉండను. ఆత్మ ఆయనను ఆవరించగా ఇలాగ ప్రవచించాడు. తర్వాత ఆత్మ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు అని పాత నిబంధనలు చూశాం. ఇప్పుడు అలా వచ్చిపోయే ఆత్మ కాదట, ఈ కృపాకాలంలో ఉండి పోయే ఆత్మ. ఉండి మనం పరలోకం చేరే వరకు కూడా మనతోనే ఉండే ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము, కానీ నోటితో పలకటానికి అసాధ్యం. అమ్మ అంటే అమ్మ అనొచ్చు ఎవరైనా. మనం టీచ్ చేస్తున్నాం అనుకోండి, అమ్మ అంటే పిల్లలందరూ అక్షరాలు తెలియకపోయినా అమ్మ అంటారు ఎల్కేజీలో. ఆ ఊ అని టీచర్ అంటే ఆ పెదాల కదలికో శబ్దాన్ని బట్టో ఆ ఊ అంటారు. అలా రిపీట్ అవ్వచ్చు, వాళ్ళు రిపీట్ చేయొచ్చు. కానీ ఈ ఆత్మ ద్వారా వచ్చేటటువంటి కొన్ని మూలుగులు, కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు వెంటనే అనుసరించటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అవి మానవుని భాష అయితే పక్కన మానవుడు 2-3 సార్లు విని అనుకరిస్తాడు. కానీ ఇది ఆత్మ దయచేసే మాట పక్కవాడు అనుకరించాలంటే, నేనేదో మాట మాట్లాడుతుంటే అందులో 2 అక్షరాలు తీసుకుని ఆ మాటలను అటు ఇటు పోపేసినట్టుగా చేసి వెక్కిరిస్తాడు ఈ మానవుడు. ఇలా మాట్లాడతారు, నేను మాట్లాడుతున్నాను చూడండి, ఇది ఆత్మ అనుకుంటున్నారా మీరు? నేను ఆత్మ పొందలేదు అని మీరు అనుకుంటున్నారు. చూడు నేను మాట్లాడతాను అని మన చుట్టూ అక్కడక్కడ ఉన్నవారు కూడా చెప్తుంటారు. ఇదిగో నేను ఇలా మాట్లాడాను, మీకేమైనా అర్థమైందా? అర్థం కాదు కదా. నేను పరిశుద్ధాత్మ పొందాను మీరు అనుకుంటున్నారు, లేదా దేవునితో మాటలు మీరు అనుకుంటున్నారు. నిజానికి నేను ఊరికే అన్నా ఈ మాటలు అంటూ కొంతమంది పదాలు ఇటు అటు డబ్బాలు రాళ్ళు పోసినట్టు అటు ఇటు ఆటేది దడపట. ఏం లేదు, ఇలాగే వాళ్ళు మాట్లాడుతున్నారు అని పరిశుద్ధాత్మ క్రొత్త భాషల వరమును యూస్లెస్గా చెప్పేవాళ్ళు. మళ్ళా అంటున్నాను, అది మానవ భాష అటైతే ఉర్దూ అనుకోండి, ఉర్దూ నాకు రాదు, కానీ నేర్చుకుంటే వస్తుంది. అది మనుషులు తయారు చేసిన అక్షరాలు, మనుషులు తయారు చేసిన పదాలు, గ్రామరు, విధి విధానాలు. లేకపోతే నాకు స్పానిష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ రాదు, నాకు ఒరియా రాదు, నాకు అరబీ రాదు, ఉన్నాయి కదా, జర్మన్ భాష, నాకు అది రాదు. అవన్నీ కూడా మనం నేర్చుకోగలం, అవును కదా చెప్పండి. అవన్నీ కూడా నేర్చుకోగలం, అభ్యాసం చేయగలం, ఎక్సర్సైజ్ చేయగలం. చేసిన కొంతకాలానికి ఏమి లేదు, చక్క మాట్లాడగలం. అందుకే దేవదూషల భాష వేరు, దేవదూతల భాష వేరు, లేదా మానవుల భాష వేరు, జాతుల భాష వేరు, దేశాల భాష వేరు. అవి నీవు నేర్చుకుని చేయగలవేమో, నేర్చుకుంటే ఇది నీకు వస్తాయేమో. పక్కన ఎవరైనా గుడ్ మార్నింగ్ అంటే నీకు అది తెలియకపోయినా గుడ్ మార్నింగ్ అని 10 సార్లు ఆ వ్యక్తి అంటే నాకు ఆ మాటలు వినపడ్డాయి. నేను కూడా గుడ్ మార్నింగ్ అక్షరాలు కదా, గుడ్ మార్నింగ్ అన్నాను కదా అనేసాను. అంటే ఏంట్రా బాబు అంటే చెప్పలేడు. గుడ్ మార్నింగ్ స్పెల్లింగ్ చెప్పమంటే రాదు వాడికి, ఎందుకంటే జీవోడి గుడ్ అనే సంగతి వాడికి తెలియదు. అంటే విన్నాడు, మాట్లాడేశాడు, మానవ భాష అలా మాట్లాడేసేయచ్చు. తర్వాత స్పెల్లింగ్ తెలిస్తే రాసేయచ్చు, చూపించవచ్చు. కానీ వివరించి చెప్పటానికని కాదు, కానీ
వెర్రివాళ్లాగా విమర్శించకండి. ఎందుకంటే మీరు మాట్లాడే పోకిరి మాటలు ఏదో గబగబ మాట్లాడేసి పక్కపక్క నవ్వుతూ ఇదే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇదే కదా ప్రార్థనలో వాళ్ళు అంటున్నారు, ఇదే కదా వాళ్ళు కేకలేస్తున్నారు, ఇదే కదా దైవజనులు స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ ఇదే కదా మాట్లాడుతున్నారని వెకిలిగా వ్యంగ్యంగా భూతైతే మాట్లాడరు కానీ భయంకరంగా మాట్లాడుతున్నారు. లేఖనమైతే నాకు చెప్తా ఉంది, లేఖనమైతే నేను ఇలాగ అవగాహన చేసుకుంటున్నాను. ఇది దేవుడిచ్చే మాట, ఇది దేవుడిచ్చే అక్షరం, ఇది దేవుడిచ్చే పదం, ఇది దేవుని ఆత్మ వరం. దీన్ని నువ్వు అనుకరించలేవు. ఏదో ఏదో 4 అక్షరాలు ఇక్కడ విన్నావు కదా అని అక్కడ మాట్లాడేసి పక్కపక్క నవ్వేసి ఇదిగో నేను మాట్లాడుతున్నా అని వికిలిగా చెప్పటం కాదు. వాక్యంలో ఉంది పరిశుద్ధాత్మ ఇచ్చే అక్షరం. అది ఆ కావచ్చు, బా కావచ్చు, కా కావచ్చు, మా కావచ్చు, అది శబ్దమే కావచ్చు, అది అక్షరమే కావచ్చు. ఒక్కొక్క దానికి నాలిక అవసరం లేకపోవచ్చు, ఒక్కొక్క దానికి పెదాలు అవసరం ఉండొచ్చు, ఒక్కొక్కసారికి అంగుడు స్వరపెట్టుకుంటే చాలు హా అనేటప్పుడు పెదాలు అలాగే ఉంటాయి, నాలుక అలాగే ఉంటుంది, దవడ అలాగే ఉంటుంది, ఎక్కడ ఏమీ కదిలినట్టుండవు. హా అంటాం. ఇస్ బిట్వీన్ బ్రెత్ అంటే లంగ్స్కి ఆ వాకల్ కార్డ్కి మధ్యలో ఉన్న సంబంధం. హా అంటాం. నాలుగు కదలేదు, అంగుడు కదలేదు, దవడలు కదలేదు, పెదాలు కదలేదు, ముఖం కూడా ఏం పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు. హా అన్నాం, ఆ అన్నాం. అలాగున ఆ పదాల తీరు, పదాలు మాట్లాడటానికి నాలిక, అంగుడు, నాలిక చివర, నాలుక వెనక, పెదాలు, ముందు పెదాలు, పక్క పెదాలు, దవడిముకలు, ఇన్ని రకాలుగా అభ్యాసం అంటే ఎన్నో అక్షరాలు, శబ్దాలు బయటకు వస్తున్నాయి. ఎన్ని ఇలా కన్నా ఆ దవడి ఎముకలు కదలగా పెదములు ఉపయోగించి, నాలుక ఉపయోగించి, నీకు నచ్చితే నీవు వింటే విన్నదాన్ని అనుకరిస్తున్నాను అనుకుంటూ ఎదుటి వారికి తెలియకుండా ఏదో 4 అక్షరాలు నువ్వు చెప్పేసేసి ఇది పరిశుద్ధాత్మని వాళ్ళు రెచ్చిపోతున్నారు, పరిశుద్ధాత్మని వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మని వాళ్ళు ఏదో అనేస్తున్నారని ఈ మాటలు వీళ్ళు చెప్పేస్తారు. లేఖనం తెలియదని కాదు, కొంచెం తొందరపాటు నేను అనుకుంటా. పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించే కొలిది వారు భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషలు అవి? క్రొత్త భాషలతో మాట్లాడసాగిరి. దేవుని మనకి స్తోత్రం. కొంతమంది అంటారు అపొస్తలులు మేడగదిలో పరిశుద్ధాత్మ చేత మొదటిసారి నింపబడినప్పుడు వాళ్ళందరూ గదిలో నుంచే కేకలేస్తున్నారు. గదిలో ఒకవేళ రహస్యంగా ఉందాం, రహస్యంగానే పెదాలు కదుపుతూ భాషలతో మాట్లాడుతున్నారు అనుకుందాం. అనుకోండి, మనలో మనమాట. జస్ట్ లెట్ us థింక్ అబౌట్ ఇట్. వాళ్ళలో వాళ్ళే గుసగుసగా వీడికి వాడికి వినబడద్ది, లేకపోతే ఎదురుగా కూర్చున్నవాడు, లేకపోతే వెనకాల కూర్చున్నవాడికి ఆ కిటికీ పక్కన, గుమ్మం పక్కన. గదిలో ఉన్నారు వాళ్ళందరూ 120 పైబడి శిష్యులు, శిష్యురాండ్రు, మరియ కూడా అక్కడ ఉంది. అందరి మీదకి ఆత్మ వచ్చారు. స్త్రీలు ఉన్నారు అక్కడ. దేవుని మనకి స్తోత్రం. అందరి మీదకి ఆత్మ వచ్చారు. అందరూ గదిలో ఉన్నారు. అందరూ నెమ్మదిగా పక్కోడికి వినబడేలాగున, ఎదురుడికి వినబడేలాగున, వెనక ముందు వినబడేలాగున తలుపులు వేసేసుకుని ఉన్నారంటే కిందోళ్ళకి వినబడకూడదు. కిందోళ్ళకి వినబడకూడదు అసలు. ఆ బాలకని ఏమన్నా ఉంటే మెట్లు చివరికి వచ్చేటప్పుడు గది దగ్గరికి వెళ్ళకుండా పై మెట్టు దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా వినబడాలి కదా. వినబడకూడదు. భాషలతో మాట్లాడటం అంటే, పరిశుద్ధాత్మ అంటే వినబడకూడదు. నువ్వు మాట్లాడుకో, నీ పక్కోడు వినబడేలా మాట్లాడుకో అని రావచ్చు. అల్లరికి కర్త కాదు గనక అల్లరి చేయకూడదనే ఉద్దేశంతో అలా చెప్తే చెప్పొచ్చు. కానీ కేకలేస్తారేంటి, అరుస్తారేంటి, అలా తాగుబోతోళ్ళ మాట్లాడతారేంటి? దేవుడు అరిస్తే గాని వినడా? అరిస్తే గాని ఆనందం ఇచ్చడా? మీరు అరిచి ఆనందించితే గాని దేవుడు ఆనందాన్ని ఆస్వాదించడా అని చెప్తారు. వాళ్ళు తప్పు ఒప్పు నేను ఈరోజు ఉదయం నిలబడి సమయాన్ని నేను వృధా చేయను. వాళ్ళ అవగాహన, వాళ్ళ థియరీ ప్రకారం వాళ్ళు కొంతవరకు ఏమో నిజమనేమో, కానీ ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తొలి అనుభవంలో గదిలో ఏదో జరుగుతుంది. బజార్లో షాపుల దగ్గర కొనుక్కునే వాళ్ళు నిలిచిపోయారు. మేకలు అమ్ముకునేవారు ఇలా జొట్ట మొదలెట్టారు. అదేదో అమ్ముకునేవారు ఇలాగ. బిచ్చగాడు కూడా అమ్మా బాబు, ధర్మం బాబు అని ఆశతో వెళ్ళేవాడి మీద దృష్టి ఉంచుకుంటే ఆడు కూడా అడుక్కోవటం మానేశాడేమో. అందరూ ఆ మేడ గది వైపు చూస్తున్నారు. ఆగిపోయారు. సంచి పట్టుకుని ఆగిపోయారు. ప్రేరణలో ఉన్న వాళ్ళు ఆగిపోయారు. గాడిద మీద దూరంగా వెళ్ళే వాళ్ళు ఆగిపోయారు. బెచ్చగాడు బెచ్చబెత్తుకోవడం ఆగిపోయాడు. కొనుక్కునేమని చెప్పేవాడు అమ్మకం, ఉల్లిపాయలు 5 రూపాయలు అంటాను చూసారా, అలాగే ఏమైనా అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆగిపోయారు. అక్కడ రోమీలు ఉన్నారు, హెబ్రీలు ఉన్నారు, చాలా మంది సమరీలు ఉన్నారు. అరే
మన మాటలు ఎవరు పైనుంచి వస్తున్నాయి, మన మాటలు పైనుంచి వస్తున్నాయి. వీళ్ళెవరు పైకి వెళ్ళారంటే యేసు శిష్యులందరూ పైకి వెళ్ళారని ఎవడో పక్కోడు ఎవడో చెప్పుంటాడు. అవును, వీళ్ళు యూదులు కదా, రోమీల భాష మాట్లాడుతున్నారేంటి, గ్రీకుల భాష మాట్లాడుతున్నారేంటి, సమరియల భాష మాట్లాడుతున్నారేంటి, లేదా ఆయా రీతులు ఆయా జాతుల దేశాల నుంచి అక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు, అక్కడ షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మన భాష మాట్లాడుతున్నారేంటి? గదిలోనే వాళ్ళు అలాగుండి ముచ్చటగా ముసుముసుగా పక్కోడికి నిలబడేలా మాట్లాడుకునుండి ఆనందించి అలాగుంటే పిచ్చోళ్ళుగా పొద్దుటే తెల్లారిందా వీళ్ళకి తాగటానికి కొత్త మద్యం తాగారు. వీళ్ళు తెల్లారిందా ఇంకా వీళ్ళకి కొత్త మద్యం తాగినట్టుగా ఏంట పిచ్చి కేకలు. మద్యం తాగినోడు ఏం మాట్లాడదా చెప్పండి? అమ్మా బాగున్నావా అంటాడా? ఏమో రకరకాలుగా నాలుక ముద్దు ముద్దుగా వస్తుంది, అక్షరాలు కరెక్ట్గా పలకలేడు. ఎదుట ఉండేవాడికి అర్థం కాదు. ఏంట్రా బాబు తాగుబోతుడుగా మాట్లాడుతున్నావు అంటారు. ఏంటి అలా మాట్లాడటం, స్పష్టంగా మాట్లాడు, చెప్పేది నాకు అర్థం కావట్లేదు అంటాం. ఇంకా తాగుబోతాడు ఎదురుగా వచ్చి చెప్తా ఉంటే ఈ తాగుబోతాడురా ఆడి మాట నక్కలద్దు, ఏంటి చెప్తున్నావు, మళ్ళీ చెప్పు అని పక్కోడు అంటాడు. వాడు తాగి ఉన్నాడు, వాడి మాట వింటాను నువ్వు చేపెట్టాల్సిన పని లేదు, వాడు చెప్పేది నీకు అర్థం కాదు, నువ్వు చెప్పేది వాడికి అర్థం కాదు, పో అంటారు బజార్లో. అంతే, అదే సిచ్యువేషన్. కానీ వాళ్ళు తాగలేదు. పేతురు చెప్పాడు, మేం తాగుబోతులం కాదు, మేం తాగలేదు, దేవుని కృపావరం యోబుల ద్వారా చెప్పబడిన పరిశుద్ధాత్మ మేము పొందుకున్నాం, దేవుడు కృపతో పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపాడు, ఇది ప్రవచనముల నెరవేర్పు, మేము కొత్త మద్యం తాగలేదు అన్నాడు. స్పష్టంగా అందరికీ వినబడేలాగున్నా. దేవుని మానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో, ఈవెన్ సభా వేదికల్లో, కూటాల్లో కూడా ఎందుకు అరుస్తారు అలాగా అంటారు. ప్రతిసారి అరవమని చెప్పను నేను, ప్రతిసారి అరవం కదండి. ఆనందంతో అమ్మతో మాట్లాడిన ప్రతిసారి అరవం కదా, నాన్నతో మాట్లాడిన ప్రతిసారి అరవం కదా, అక్కతో చెల్లితో మాట్లాడిన ప్రతిసారి అరవం కదండి. ఆ సన్నివేశాలు, ఆ సందర్భము, ఆ ఉత్సాహము, ఆ దుఃఖము, ఆ అనుభవము, ఆ స్థితిని బట్టి మనలో నుంచి ఆ ఉద్రేకం, ఆ అనుభవం బయటకు వస్తుంది. నేనంటున్నాను, లేఖనం చూస్తే వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవునిని మహిమపరచుచుండరి, దేవునిని మహిమపరచుచుండరి, దేవునిని మహిమపరచుచుండరి. అర్థం కాని వాళ్ళు కింద ఉన్నారు. కొంతమందికి మా భాష మాట్లాడుతున్నారు, రోమా భాష ఇది, ఇటలీ భాష ఇది, ఇది గ్రీకు భాష ఇది పలానా యూదుల భాష ఇది, వీళ్ళకి ఎలాగొచ్చింది, వాళ్ళు మా దేశంలో పుట్టలేదు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు. కనుక కొంతమంది దైవజనులు ఏం చెప్తారంటే, మీరు మాట్లాడేది తెలుగు కాకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఎక్కడో చోట ఉండాలి. అవును కదండి, అది ఎరిగిన భాష, అప్పటికే భూమి మీద ఉపయోగపడుతున్న భాష, అది ఎరుకల భాషో లేకపోతే అమెజాన్ ప్రాంతంలోని వాళ్ళ భాషో గిరిజనుల భాషో ఏదైనా ఉండొచ్చు. ప్రపంచంలో ఎక్కడో చోట ఉండాలి. ఆ ఉన్న మాటే మాట్లాడాలి పరిశుద్ధాత్మ, అప్పుడే వాక్యం సరిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంటే కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా విన్నారు, మన భాష మాట్లాడుతున్నారు, మనలాగా కరెక్ట్గా ఉచ్చారణ బాగుంది, ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా వస్తూ ఉంది అని వదులుకోలేదు వాళ్ళు. ఆ మాట అంటూ అలాగున్న వాళ్ళు అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఒక మాట అన్నారు, మన భాషలో వీళ్ళు దేవునిని మహిమపరుస్తున్నారు, మన భాషలో వీళ్ళు దేవునిని మహిమపరుస్తున్నారు. దేవుని మానికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకవేళ అది నిజమే అనుకుంటే కొంతవరకు అవును అన్నట్టుగా లేఖనాలు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అనుభవం మనకు చెప్తా ఉంది. అవును, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది. యూదుడికి ఇటలీ భాష అర్థం కాదు, కానీ ఇటలీ భాష వచ్చిన వాడు అక్కడ ఉన్నాడు అనుకోండి, రోమ భాష, అక్కడ వాడికి అర్థమైంది, మిగిలిన వాడికి అర్థం కాలేదు. ఏంటో పిచ్చోడు మాట్లాడుతున్నాడంటే, పిచ్చోడు కాదురా బాబు, దేవుని ఎంత అందంగా వర్ణిస్తున్నాడో, దేవుని శక్తిని ఎంత అందంగా వర్ణిస్తున్నాడో అని వీడు పక్కోడి యొక్క భుజం మీద కొడతాడంతే. పక్కోడు ఎవడైనా ఏంటి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు, ఏంటి తాగుబోతులా మాట్లాడుతున్నావు, వాడేంటండి ఏంటి మేడగది మీద చెప్పడే తాగినట్టుగా ఎందుకు అలా మాట్లాడుతున్నంటే, ఈ భాష వచ్చినవాడు కింద ఉంటాడు కదా, చేసి పట్టుకుని షాపింగ్ చేయడానికి వచ్చినాడు, ఏంటి తాగుబోతుంటావేంటి నువ్వు, తిరిగిపోతుంటావేంటి నువ్వు, పిచ్చి మాటలంటావేంటి నువ్వు, అతడు నా భాషలో మాట్లాడుతున్నాడు, నేను కూడా ప్రొనౌన్సియేషన్ అలా చేయలేను, ఎంత చక్కటి పాండిత్యంతో మాట్లాడుతున్నాడు, దేవునిని గణపరుస్తున్నాడు, దేవునిని మహింపరుస్తున్నాడు, దేవునిని కొనియాడుతున్నాడు, నీకేం తెలుసురా నువ్వు పిచ్చోడివి అని వీడు తప్పకుండా ముట్టుకాయ కొట్టి మరీ చెప్తాడు. నాకు అర్థం కాకపోతే పిచ్చే, నాకు అర్థం కాకపోతే వెర్రే, నాకు తెలియకపోతే అనుభవం నేను పొందుకోకపోతే అంత నాకు వెగటు. నీకు వెగటైతే అయ్యుండొచ్చు, కానీ పరిశుద్ధాత్మను దూషించుకో.
పరిశుద్ధాత్మను గాయపరచుకు, యేసయ్యను గాయపరచుకు, తండ్రిని గాయపరచుకు. తండ్రి నేను గాయపరచలేదు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడానంటే తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు, యేసు వేరు అనుకుంటున్నావా? యేసును గాయపరిస్తే తండ్రిని గాయపరిచినట్టే, తండ్రిని గాయపరిస్తే యేసును గాయపరిచినట్టే, యేసుని ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్టే. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మను ప్రేమిస్తే యేసుని ప్రేమించినట్టే, తండ్రిని ప్రేమించినట్టే. పరిశుద్ధాత్మని తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపెడితే, పరిశుద్ధాత్మను దూషిస్తే యేసును దూషించినట్టే, తండ్రిని దూషించినట్టే. లేఖనాలు తీయాలి, చదవాలి. యేసు ప్రభు కూడా ఒక చోట ఒక అడుగు వేసి తీవ్రమైన మాట మాట్లాడాడు. మనుష్య కుమారుని దూషిస్తే, తిడితే, తాగుబోతోడు, తిరుగుబోతోడు, దెయ్యాల నాయకుడు, రకరకాల పేర్లండి. యేసు ప్రభుకి మామూలుగా పెట్టలేదండి. దెయ్యాలు కేకలేసిపోతున్నాయంటే, దెయ్యాలకు ఆజ్ఞాపిస్తానంటే దెయ్యాలు లీడర్ వీడు. అందుకే పోతాం 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 అంటున్నాయి. దెయ్యాలను ఆజ్ఞాపిస్తున్నాడు కనుక వీడు పెద్ద దెయ్యం పట్టింది వీడికి అని మాట్లాడారండి యూదులు. అక్కడ కొంతమంది పక్క నవ్వారండి. ఈరోజు నీకు అర్థం కాకపోతే, అనుభవం నీకు లేకపోతే, అనుభవం నువ్వు అర్థం చేసుకోలేకపోతే, లేకపోతే నీ సంస్థ, నీ థియాలజీ అనుభవాన్ని వ్యతిరేకించి నీకు బోధ చేసి నీ బ్రెయిన్ అలా వాష్ చేసేస్తే, యేసుప్రభుని కూడా నువ్వు అలాగే మాట్లాడతావు. యేసుప్రభుని కూడా అలాగే మాట్లాడతావు. యేసుప్రభు చెప్పాడు, నా నామములో మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు. ఎలా వెళ్ళగొడతారు? బ్రతిమలాడు కాదు. ఎలా వెళ్ళగొడతారు? పోమ్మాని కాదు. యేసు ఎలా వెళ్ళగొట్టాడో అలా వెళ్ళగొడతారు. నా యందు విశ్వాసం ఉంచిన వారు నా నామములోని శక్తి యందు విశ్వాసం ఉంచి, ఆ నామలోని శక్తి ద్వారా నామాన్ని ఉపయోగించి దెయ్యములను వెళ్ళ కొడతారు, ఆజ్ఞాపిస్తారు, పొమ్మని గద్దిస్తారు. నీకు వెర్రితనంగా ఉండొచ్చు, నీకు వెకిలితనంగా ఉండొచ్చు. అవును, నమ్మిన వారికి అది శక్తి, నమ్మని వారికి అది లేఖనం అంతే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడిని నమ్మావు, నమ్మిన దాన్ని నోటితో పలికావు, అంగీకరించావు, రక్షణ వచ్చింది. పరిశుద్ధాత్మ గురించి నువ్వు నమ్మవు, వినవు, అంగీకరించవు, వదిలేసేయి. ఇంకక్కడితో వదిలేసేయి. ఎందుకు వెక్కిరిస్తావు? ఒకవేళ పరిశుద్ధాత్మ పొందామని చెప్పుకుంటున్న వాళ్ళు మికిలి చేష్టలు నువ్వు చూసావా? నిజంగానే ఆ వేదికల మీద నాట్యాలు, బట్టలుడిపోతున్నా సరే చూసుకోకుండా ఉండే ఆ దొర్లటాలు ఇవన్నీ చూసి పరిశుద్ధాత్మ ఇలాగ ఉంటారా? పరిశుద్ధాత్మ ఇలా దొర్లిస్తారా? ఒంటి మీద బట్టలు లేకుండా ఇలా దొర్లేలా చేస్తాడా పరిశుద్ధాత్ముడు? అవును, లేఖనాలు అలాగేమీ లేదు. ఎందుకంటే అంటున్నాను, ఉద్రేకపడకూడదు. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మనం చాలా క్రమశిక్షణలో ఉండేలాగున పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తాడు. వాళ్ళేమి అక్కడ స్త్రీలు ఉన్నారండి, మేడగదిలో స్త్రీలు ఉన్నారండి. అక్కడ అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం చివరి భాగం మనం చూస్తే ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో, స్త్రీలు ఎవరు ఉన్నారో కొంతమంది పేర్లు కూడా వ్రాయబడి ఉన్నాయి. ఈవెన్ మరియ కూడా అక్కడుంది, యేసు ప్రభు తల్లి. మరియకి ఏం అవసరం చెప్పండి? తన కడుపున పుట్టిన యేసు ప్రభువు కదా, తానే పాలిచ్చి పెంచిందేమో, పాలు ఇవ్వకుండా ఏమైనా పాలు పోసి పెంచిందేమో. దేవుని కుమ్మాడు కదా, నేను పాలు ఇవ్వటం ఏంటని అలాగన్నట్టుగా లేఖనాలు లేవు. కానీ ఆ బోధలు కూడా చెయ్యొచ్చు ఒక్కొక్కసారి నాలాంటి వాళ్ళు. ఆమె పాలిచ్చి కూడా ఉండదు, ఆమె పాలు ఆయన తాగి ఉండడు అని కూడా బోధ చేయొచ్చు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అలాగే యేసుని లిఫ్ట్ చేయటానికి బోధలు వస్తే రావచ్చు. అబ్బో ఎంత మర్మమని మనం కూడా అలాంటి మర్మాలు వినటానికి పరుగులు పెట్టుకుని వెళ్ళొచ్చు. కానీ అక్కడ మేడగదిలో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంతమంది ఉన్నారు, అందులో స్త్రీలు ఉన్నారా లేరా? ఆ స్త్రీలలో వాళ్ళు యేసుప్రభు యొక్క సహోదరులు, యేసుప్రభు తర్వాత మరియకు పుట్టిన వారు ఉన్నారా లేదా? అక్కడ చేపలు పట్టేవారు ఉన్నారా? వైద్యుడు లూకా ఉన్నాడా? ట్యాక్స్ కలెక్టర్ సుంకరి కూడా అక్కడ ఉన్నాడా? అందరూ ఉన్నారు. మరి కిందపడి దొర్లేసి బట్టలు ఊడిపోతున్నా సరే చూసుకోకుండా జుట్టు పీకేసుకుంటూ, కరిచేస్తూ, పక్క వాళ్ళని పిడిగుద్దులతో కొట్టేస్తూ, తన్నేస్తూ, అది పరిశుద్ధాత్మని దైవజనుడు అనకూడదు. అది పరిశుద్ధాత్మని పక్క వాళ్ళు కూడా అనుకోవటానికి కొంచెం నిదానించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ తొలి అనుభవం, అపొస్తల కార్యాల్లో ఆ తొలి మేడగది అనుభవం ఒకసారి ఆలోచన చేయండి. ఇదే అభిషేకం అక్కడ ఉంది. అక్కడ కన్నా గొప్ప అభిషేకం అనుకోకండి, అదే ప్రారంభపు అభిషేకం. దేవుని నామానికి స్తోత్రం. పెంతెకోస్తు దినమున వచ్చిన దేవుని మహావరం. దేవుని నామానికి స్తోత్రం.
అక్కడ స్త్రీలు ఉన్నారు, ఇమాజిన్. అక్కడ పురుషులు ఉన్నారు, ఇమాజిన్. అక్కడ యేసయ్య తల్లి ఉంది, ఇమాజిన్. యేసు ప్రభు అందరికీ క్రమశిక్షణ నేర్పించాడు. అక్రమం దూరంగా ఉంచమన్నాడు, వరసలన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు. వస్త్రం ఎలాగ ఉండాలో చెప్పాడు, చాలా విధి విధానాలు చెప్పాడు. యేసు ప్రభు వెళ్ళి తండ్రిని అడగగా తండ్రి పంపిన ఆత్మ వేరేగా ఉంటాడా? వేరేగా అల్లరి చేస్తాడా? వేరేగా దొర్లిస్తాడా? వేరేగా బట్టలు ఊడేలా చేస్తాడా? వేరేగా పిచ్చిగాకలేసేలా చేస్తాడా? పక్క వాళ్ళని కొట్టేలా చేస్తాడా? పక్క వాళ్ళని తన్నేసేలా చేస్తాడా? ఒక ఆలోచన సుమ. నేను విమర్శించట్లేదు. ఆ మేడగదిలో ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరిగితే కింద వారు విన్నారు? ఏం జరిగితే అపొస్తలులు కంగారు పడి, అయ్యో స్త్రీలు ఇలా దొర్లేస్తున్నారంటే, ఇలాగేంటి అలాగేంటి, అయ్యో అయ్యో నేం లేదు. దేర్ ఎంజాయింగ్. దేవుని మహింపరుస్తున్నారు, గంభీరంగా మహింపరుస్తున్నారు, కేకలిస్తూ మహింపరుస్తున్నారు, చప్పటికొస్తూ మహింపరుస్తున్నారు. కింద వాళ్ళకి అంతా వినిపిస్తూ ఉంది. దేవుని మనకి స్తోత్రం. పరిశుద్ధాత్మ తన తన మనలను స్వాధీనం చేసుకుంటాడేమో కానీ మనలోనికి అక్రమాన్ని రానివ్వడు. మనం అలాగ చేయటం ద్వారా పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మ ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది అనే బోధకులకు అది మరింత రుజువు అవుతుంది. కనుకనే మన వల్లే కదా దేవుని నామానికి అవమానం వస్తూ ఉంది అన్నట్టుగానే మన వల్లనే కదా పరిశుద్ధాత్మ దూషించబడుతున్నాడు అని కూడా మనం చెప్పుకోవాలి, మనం అనుకోవాలి. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. అల్లరికి కర్త అంటే గుసగుసగా మాట్లాడుకోవాలా? పక్కవాడికి కూడా వినపడకుండా భాషలు మాట్లాడాలా? కొంచెం శబ్దం అంటే కొంతమందికి అల్లరండి. వాళ్ళ వినికిడి శక్తి ఆ స్థాయిలో ఉంటుందేమో. అయ్యో, శారీరకంగా నేను మాట్లాడుతున్నానా, లోకరీతిగా నేను మాట్లాడుతున్నానా, భూ సంబంధంగా నేను మాట్లాడుతున్నానా ఏమో. దేవుడు నన్ను మన్నించునుగాక. హల్లెలూయా. ఇక్కడ చిన్న శబ్దానికి నీకు అల్లరంటున్నావి, ఈ చిన్న శబ్దానికి అలా కేకలేస్తే వింటంటున్నావి. అలా చిన్న శబ్దానికే యేసు హల్లెలూయా అనంటే హార్ట్ అటాక్ వచ్చేసింది నాకు అని సాక్షి చెప్తాడు. పక్కోళ్ళు ముగ్గురు కలిసి హల్లెలూయా అనేటప్పుడు నా హార్ట్ అటాక్ వచ్చేసింది బ్రదర్ అని ఈ క్రైస్తవుడు సాక్ష్యం చెప్తే పక్క నవ్వుతాడు. ఎందుకు హల్లెలూయా అంత పెద్ద కేకలేస్తారు మీరు? తెలియని వారంటే అనొచ్చండి, ఏంటా కేకలు గోలని. యెహోవాను మహింపరిచేవారు హల్లెలూయా చెప్తుంటే ఈ బ్రదర్కి హార్ట్ అటాక్ వచ్చేసిందట. అంటే ఆ వినికిడి సమస్యతో ఉన్నాడని అనుకుంటాను. అస్తమానాలు కేకలేయం కదండి హల్లెలూయా అని. దేవుని ఆర్భాటం చేసే ఆత్మకొంబరింపులు మనం బిగ్గరగా కేకలు వేస్తాం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమో ఈ శరీరంతో ఆ వ్యక్తులు వెళ్తారో మరొక శరీరంతో వెళ్తారో వాళ్ళకే తెలియాలి. కానీ పైకి వెళ్ళిన తర్వాత కెరూబులు శరాఫులు ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా దేవుడు వ్రాయించేశారు. ఆత్మ సంగమంతో మాటలు చెప్పించేశారు. 7 నక్షత్రాలు చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచారం చేసేవాడు, అగ్ని నేత్రాలతో తిరుగుతూ యోహానుకు అనేక సన్నివేశాలు చూపించినవాడు, అనేక శబ్దాలు వినిపించినవాడు, అనేక కేకలను వినేలాగా చేసినవాడు. వీళ్ళందరూ ఆ స్థలానికి వెళితే ఈ చిన్న శబ్దానికి అల్లరి, ఈ చిన్న శబ్దానికి ఎందుకు అలా కేకేస్తావు, ఈ చిన్న శబ్దానికి డిసిప్లిన్ ఉండాలి కదా, ఈ చిన్న శబ్దానికి ఏంటి అలాగ అరుస్తావు, ఈ చిన్న శబ్దానికి నెమ్మదిగా ప్రార్థన చేసుకోవచ్చు కదా అని చర్చిలో వాళ్ళు అంటారండి. చర్చిలో అంటారండి, మొరపెట్టాడు, అంగలార్చాడు అని యేసు ప్రభు గురించి ఉంది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ మరి పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ కెరూబులతో అంటారేమో అలా కేకలేయకండి అని. శరాఫులతో అంటారేమో ఏంటి ఎదురుగా సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు, కనపడుతున్నాడు ఆయన, ఇక్కడే ఉన్నారు కదా మీరు, ఆయన చుట్టూ ఉన్నారు కదా, ఏంటి ఆర్భాటం, ఏంటా కేకలు, ఏంటా వాయిద్యాలు, ఏంటా చప్పట్లు, ఏంటి రెక్కలు తల కొట్టేసుకుంటున్నారు మీరు, తిరిగేస్తున్నారు, కుదురుగా నుంచోండి ఒక చోట. డిసిప్లిన్ చెప్పమంటారా? మా సంస్థ డిసిప్లిన్ ఇది. కెరూబులారా ఎలా నిలబడండి, చెరూపులారా ఎలా నిలబడండి, ఈ రెక్కలు మీరు 6 రెక్కలు ఉపయోగించడం వీల్లేదు, స్టాండ్ ఇట్ ఈజ్ అని చెప్తారు మీ పెద్దలు పైకి వెళ్ళాక. అర్థమవుతుంది కదా మీకు? అప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పండి? బహుశా వీడు అనొచ్చు, అయ్యో దారి తప్పొచ్చాను నేను అనుకోవచ్చు. ఇంక రెండే దారి, వేరే దారి ఏముంటుంది చెప్పండి? లేదా కెరూబులు శరాబులు అనుకుంటారేమో దారి తప్పొచ్చాడు ఇక్కడికి. ఎందుకంటే అక్కడ ఆర్భాటం జరుగుతుంది. మామూలు ఆర్భాటం కాదు, మామూలు ఆర్భాటం కాదు. యెషయా గ్రంథం చదివారు కదా, మామూలు ఆర్భాటం కాదు. జ్ఞాపకం ఉన్నవారు చెప్పండి.
యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. బోరు కొడుతుందా మీకు? ఏంటండి బాబు, పూర్వం గ్రామ్ఫోన్ రికార్డు ఉండేదట, ముళ్ళు తిరిగేదట, ఇది గుంట్లో పడితే ఇంక అదే అనేదట. అది అరిగిపోయిన గ్రామ్ఫోన్ పెట్టలకు ఏంటరా బాబు నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇందాక ఏం చూస్తున్నా అరగంట అయింది పరిశుద్ధుడు 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 అంటావు. దానికి ఒక పెద్ద బోధ. ఏమో, నాలాంటి బోధకులందరూ పైకి వెళ్తే అక్కడ దోతలు ఏం బోధ చేస్తారు? ఈ పరిశుద్ధుడనే మాట తప్ప నీకేం రాదా కెరూబు? ఈ పరిశుద్ధుడు పరిశుద్ధుడనే మాట తప్ప నీకేం మాట రాదా? ఇంకా ఓ షరాఫు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని పొద్దు నుంచి వస్తున్నాయి పరలోకంలో, ఇది తప్ప నీకేం భాష రాదా మాట అని నాలాంటి ప్రసంగులు పైకి వెళ్ళాక వాళ్ళకి భాషలు నేర్పిస్తారేమో, పదాలు నేర్పిస్తారేమో. అవును, దేవుని నామాన్ని ఒక్కొక్క నామ పలుకుతూ పరిశుద్ధుడు అనాలి. దేవుణ్ణి గణపరుస్తూ ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధుడు అని చివరిలో తగిలించాలి. పరిశుద్ధుడు మేలు చేస్తావని పోని పోని ప్రిఫిక్స్ పెట్టండి, నో ప్రాబ్లం. కానీ అక్కడ ఏం లేదు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కింద ఉంటేనే నీకు బోరు కొట్టేస్తా ఉంది, నీకు పైకి వెళ్తే నీకు మహాబోరు కొట్టేస్తా అలాంటి వాళ్ళకి. ఎందుకు అస్తమానం పొద్దున్నీ 3 గంటలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చర్చిలో ఏదో ఆరాధనట, చేతులు ఎత్తారట, మోకర్లట, పరిశుద్ధుడట, ఏదో పెద్ద వాయిద్యాలు ఉన్నాయి, కొంచెం వినసంపుగా పాడుతున్నారు. అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్, మేజరు మైనరు, ఏదో మ్యూజిక్ అట, రాగాలట, తాళాలట. అది తప్ప ఇంకేం రాదా వాళ్ళకి? వస్తే నువ్వు పాడు. పరలోకం వెళ్ళాక ఈ కీర్తనలు ఏమి ఉండవు. నేను అనుకుంటాను కొత్త కీర్తన వారు పాడేదరు ఉంటే ఆ పాటలో మాత్రం నేను అనుకుంటాను పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాలకు వస్తే ఏమంటుంది చెప్పండి? యెహోవా పరిశుద్ధుడు అంటే అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ పక్కన మరొక బృందం ఆమేన్ పరిశుద్ధుడు, మళ్ళా బృందం యెహోవా పరిశుద్ధుడు అనగానే మళ్ళీ ఈ బృందం అవును ఆమేన్ పరిశుద్ధుడు. గాన ప్రతిగానాలు హల్లెలూయా, దేవుని మానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మానికి స్తోత్రం. అసలైన మాట చదవకుండా దూరం వచ్చేసాను. నోట్స్ అయితే మోసేస్తున్నాను, ఈ మాట మాత్రం చదువుతాను. 26, 27 చూడండి. అటువల్లి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి మనస్సు? ఎవరి మనస్సు ఉంది అక్కడ? హలో, ఎవరి మనస్సు? మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. 27 వచనం మిడిల్లో ఆత్మ యొక్క మనసు, క్రీస్తు యొక్క మనసు, తండ్రి యొక్క మనసు, ప్రభువకు యేసు యొక్క మనసు, పరిశుద్ధాత్మ మనసు. వ్యక్తులైతేనే మనసు, వ్యక్తులైతేనే హృదయం, వ్యక్తులైతేనే అనుభవాలు, ఇష్టాలు అయిష్టాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళా చెప్తున్నాను, ఆత్మ మనసు, మానవ ఆత్మ మానవ మనసు, దురాత్మ దుష్ట మనసు, దూతాత్మ దూత మనసు, దేవుని ఆత్మ దేవుని మనసు. దేవునికి స్తోత్రం. ఆల్ ఆర్ డిఫరెంట్. దేవుని మనసు వేరు. లేదా క్రీస్తు యేసు తండ్రి మనసు ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనసు ఒక్కటే, అంటే దేవుని మనసు. ఇందాక చూసాంగా అపొస్తలుల కార్యాల్లో తండ్రి, ప్రభువు, స్వరక్తమిచ్చంటే యేసు, మందకును అప్పచెప్పాడు. ఎవరు? ఆత్మ. యేసు ప్రభు అప్పచెప్పాడు. ఆత్మ ఎక్కడ అప్పచెప్పారు అంటే ఆత్మ, యేసు, ప్రభువు, దేవుడు ఒక్కరే. కనుక ఆ మనసు దేవుని మనసు. దేవుని పోలి నడుచుకోండి, దేవుని మనసు కలిగి ఉండండి. క్రీస్తుని పోలి నడుచుకోండి, క్రీస్తు మనసు కలిగి ఉండండి. అలాగనే ఆత్మ మనసు, దేవుని మనసు ఆత్మకు తెలుసు, క్రీస్తు మనసు ఆత్మకు తెలుసు. దేవుడు క్రీస్తు మనసు ఆత్మకు తెలుసు. దేవుని మనసు, క్రీస్తు మనసు, ఆత్మ మనసు ఒక్కటే. ఆత్మకు ఒక మనస్సు ఉంది. ఈ ఆత్మ మనస్సు మీరు స్వాధీనం చేసుకోవాలి, లేదా ఈ ఆత్మ మనస్సులోనికి మీరు వెళ్ళాలి. మీ మనస్సును పక్కకు పెట్టాలి. అది ఆత్మ చేత నడిపించబడటం. దేవుని మనకి స్తోత్రం.
ఇటువంటి మనసు మీరు కూడా కలిగి ఉండడానికి యేసు ప్రభు గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపుస్తలుడైన పౌలు చెప్పిన మాట మనం విన్నాం కదా. ఆయన దేవుడయ్యుండి దేవునిగా ఉండటం గొప్ప భాగ్యమని తలంచక దాసుని స్వరూపం ధరించుకుని మన మధ్య నివసించాడు. శిలువ మరణమగునంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఇటువంటి మనస్సు, నీకు మనస్సు ఉంది, నాకు మనస్సు ఉంది. మారు మనసు పొందక ముందు కూడా ఒక మనస్సు ఉంది. ఆ మనసు మార్చుకోమన్నాడు. మనసు మార్చుకున్నాం, మారు మనసు పొందాం. మారు మనసు పొందాక మనలో దేవుని భయముతో కూడిన మనసు వచ్చింది. అంతకుముందు దేవుని భయం కలిగి ఉన్నాం, కానీ మన బ్రతుకులు దేవుని భయం లేదు అన్నట్టుగా మనం బ్రతికాం, దేవుడు లేడు అన్నట్టుగా. కానీ ఇప్పుడు మారు మనసు అంటే దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన వింటున్నాడు అనే స్పృహతో, అనే మెలకువతో, ఆ జ్ఞానంతో అలాగ మారు మనసు పొంది దేవుని మార్గంలోనే నడుస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మారు మనసు పొందక ముందు కూడా నాకు ఒక మనసు ఉంది, కానీ మారు మనసు ఉంది, కానీ మనసు మార్చుకున్నా. మనసులో ఆలోచన విధానాన్ని మార్చుకున్నా. అంతకుముందు లోకం వైపు ఉంది, శరీరం వైపు ఉంది, శరీర ఆశల మీద ఉంది. ఇప్పుడు ఈ మనసు దేవుని మీద లగ్నం చేశా, దేవుని మాట మీద లగ్నం చేశా, దేవుని నడుపు మీద లగ్నం చేశా, దేవుని పరిశుద్ధత మీద లగ్నం చేశా, దేవుని మహిమ మీద లగ్నం చేశా, దేవుని చిత్తం మీద లగ్నం చేశా. ఇది నా మనసే, కానీ మనసులో మార్పు. కానీ మళ్ళా ప్రభు పౌలు ద్వారా అంటారు, యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు అంటాడు, క్రీస్తు మనసు మీరు కలిగి ఉండండి. అవటానికి నీదే మనసు, కానీ నీ మనసు ఎలా మారాలి? క్రీస్తు మనసులాగంటే తనను తాను తగ్గించుకున్నాడు. నేను దీనుడను సాత్వికుడను అనే మాటలు చదువుకున్నాం కదా 21 రోజుల ఉపవాస ప్రార్థనల్లో. తగ్గింపు. అలాంటి క్రీస్తు మనసు మీలోనికి రావాలి. అలాంటి మనస్తత్వం మీరు కలిగి ఉండాలి. అందుకే అలాంటి మనసు మీలోకి వచ్చేలాగున క్రీస్తు మనసు, ఆత్మ మనసు, దేవుని మనసు ఒక్కటే. ఈ మనసు కలిగిన ఆత్మ మీలో నివసిస్తే మీ మనసును క్రీస్తు మనసులాగా మారుస్తాడు. క్రీస్తు స్వభావం మీలోకి వచ్చేలా చేస్తాడు. లేదా ఆయనే మీలో, మీ మనసులో నివాసం చేస్తూ మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు. ఎప్పుడు మారుస్తాడు? వచ్చేగానే మార్చేయడండి. నేను బయట ఉన్నాడు ఆయన, లోపల రమ్మన్నాను, లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత వెంటనే మార్పు మొదలు పెడతాడా? బయట ఉన్నప్పుడు ఎలాగైతే తలుపు కొట్టాడో, నేను వస్తాను, నేను మారుస్తాను, నీకు నూతన జీవితం ఇస్తాను, చాలా సమయం రమ్మనలేదు, చివరికి రమ్మన్నాను, రక్షణ పొందాను, లోపలికి వచ్చాడు, నేను దేవుని బిడ్డనయ్యాను, సృష్టికర్త నాకు తండ్రి అయ్యాడు. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన ఇష్టానుసారంగా చెలరేగిపోడండి. వెలుపల ఎలాగైతే ఉండి వాక్యాల దగ్గర ఉండి తలుపు తట్టి నీ అంగీకారం కోసం ఎదురు చూశాడు, లోపలికి వచ్చిన తర్వాత కూడా ఆయనకు నువ్వు లోబడితేనే నిన్ను మార్చగలడు. ఆయనకు లోబడితేనే నీలో మార్పు తేగలడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. చెప్తున్నాను కదా, ఏది దేవుడు బలవంతంగా చెప్పడు, బలవంతం చేయడు. మన ముందు పెట్టేస్తాడు. నీలోకి రమ్మన్నావు, వచ్చాను, నీలో ఉండమన్నావు, ఉన్నాను, నిత్యజీవం ఇవ్వమన్నావు, ఇచ్చాను. ఇప్పుడు నీలోకి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు క్రీస్తులాగా ఉండాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను నీకు సహాయం చేస్తాను అని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే కుదరదు, నువ్వు నోరు మూసుకో అన్నట్టు మనం అనకూడదు. చాలు, నువ్వు నన్ను రక్షించావు కదా, కూర్చో, బలిపేట మీద కూర్చో, నేను ఆరాధిస్తాను, కాసేపు అర్పణలు ఇస్తాను, కాసేపు వాక్యం చదువుకున్నాను, ఈ భక్తిని స్వీకరించి నాలో ఉండి వేసే, అంతకన్నా ఎక్కువ మాట్లాడక, అంతకన్నా ఎక్కువ స్పీడ్ అయిపోవద్దు అన్నట్టు కొంతమంది విశ్వాసులు ఆ తీవ్రతలో ఉంటారు. వెలుపల ఉన్నప్పుడు అనుమతి లేకుండా ఆయన లోపలికి రాలేదు, అనుమతి లేకుండా క్షమాపణ మనం సొంతం చేయలేదు, అనుమతి లేకుండా తన ప్రేమను మన మీద కుమ్మరించలేదు. ప్రేమ చుట్టూ మేఘంలాగా ఆవరించిన హృదయం తెరిచి ఆ ప్రేమకు మనం చోటు ఇచ్చాం కాబట్టి ఆ ప్రేమ లోపలికి వచ్చింది. దేవుని మనకి స్తోత్రం. రక్షణ లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏదో అయిపోవాలి, ఇంకా అవ్వలేదేంటి, నేను ఏదో మారిపోవాలి కదా, ఇంకా మారలేదేంటి, నేను రక్షణ పొందాలి, ఇలాగ అయిపోవాలి, ఇంకా అవ్వలేదేంటి అంటే మరలా ఈ రోజు ఎందుకో దేవుడు ఈ మాట ఇలా చెప్తున్నాడు, నీకు నాకు ఇలా చెప్పేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? లోపలికి వచ్చిన తర్వాత కూడా నీవు నాకు లోబడాలి. రక్షణ పొందిన తర్వాత కూడా క్రీస్తులాగా నువ్వు మారాలంటే వాక్యాన్ని నువ్వు తలవంచాలి, సత్యాన్ని నువ్వు తలవంచాలి, యేసు మాటకు తలవంచాలి. అప్పుడే నువ్వు నేను క్రీస్తులాగా మారగలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.